మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. చూడ్డానికి పైన మాత్రమే పెద్ద మనిషి. ఇట్లా అంటే ఒక సైకో సార్. కుల పిచ్చి, ఆడోళ్ళ పిచ్చి, అన్ని రకాలుగా. నా గెస్ట్ హౌస్కి వచ్చి పడుకుంటేనే నీకు జీతం ఇస్తా, డ్యూటీ ఇస్తా, లేకపోతే లేదు సార్. భుజం మీద చెయ్యేసి ఇట్లా పిసుకుతాడు సార్. ఆడోళ్ళు రొట్టెలు తిని గట్టిగా ఉంటారు, పొట్టిగా గట్టిగా ఉన్నావు, నీ దగ్గర పడుకుంటే ఎంత సుఖం వస్తుందో, నీ మూతి మీద మచ్చ బాగుంది, ఇవ్వా సార్ ఆయన మాట్లాడే మాటలు. నాలాంటి కూతురు లేదు ఆయనకు. నేను కులం తక్కువ పుట్టడం నా తప్పు కాదు సార్. ఏ గుళ్ళ పడుతున్నా సార్, నేను ఎవరికన్నా ఏం చేసిన సార్, నేను నా బతుకు బయటకు వచ్చి బతకడానికి వీళ్ళతో మా తప్పు కాదు సార్. ఇప్పుడు నాకు మా నాన్న ఉంటేనో, మా అన్న ఉంటేనో, నా భర్త సరిగ్గా ఉంటేనో నేను పోయి చెప్పుకునేదాన్ని సార్. నాకు ఎవరు లేరు సార్, నాకు నా పిల్లలు తప్ప ఇంకెవరు లేరు. నేను ఆయన చెప్పినట్టు వినందుకు ఇవ్వాలి, నేను రోడ్డు మీద తిరుగుతున్నాను సార్. నా హస్బెండ్ కూడా నాకు చాలా ఇష్టం సార్, ఎందుకంటే ఆయన బాగున్నప్పుడు నన్ను చాలా బాగా చూసుకున్నారు సార్. అట్లనే ఇప్పుడు ఆయనకు అట్లయినప్పుడు నేను వదిలేలేను సార్, ఎందుకంటే వదిలేదు కూడా సార్, అది మన ధర్మం కూడా కాదు సార్. అటెండర్లను లోపల పంపించే టైంకి వస్తాడు, వాడిని ఎందుకు పంపించిన అంటే వాడు నచ్చిందా నీకు, లేదా మనం ఆయన వచ్చే టైంకి బయట నిలబెట్టిన అనుకో, నీకు వాళ్ళు లైన్ వేయాలని బయట నిలబెట్టినావా? తింటే తిననియాడు, కూర్చుంటే కూర్చొనియాడు, రౌండ్స్కి వస్తాడు, ఆడెందుకు ఏం చేస్తున్నావు, వీడెందుకు, నా ఎంబట్నే సార్, నా ఎంబట్. ఇంకా ఏంది ఈ బాధ, ఏంది పరిస్థితి, ఏంది నాది అనేసి నేను. ఇక్కడ నా వీక్ పాయింట్ ఏంటంటే సార్, మేము నెలంతా డ్యూటీ చేస్తే జీతం వచ్చే ముందు ఆపుతాడు సార్ డ్యూటీ. ఎన్ని రకాలుగా టార్చర్ చేసినా నేను ఆయన దారిలోకి పోతలేను సార్. పోకపోయే సర్కిల్ ఏం చేసిండో, ఇటు డోర్ మూసేసిండు, అటు డోర్ తీస్తాడేమో అనుకుని నేను నిలబడ్డా సార్. యూనిఫామ్ ఇట్లా కాలర్ ఉంటుంది, ఆ యూనిఫామ్ ఇటు సైడ్ నుంచి ఇట్లా పట్టి గుంజితే సార్ ఈడి వరకు గీతలే ఉన్నాయి సార్. కాదు, ఇప్పుడు నీ తప్పేం లేదా ఇందులో? కాదు, నువ్వు అసలు డ్యూటీ గురించి ఆడికి ఎందుకు అవుతున్నావు? వేరే దగ్గర మస్తు డ్యూటీలు ఉంటాయి కదా నీకు. కామేశ్వరరావు సార్ హరెస్ట్ చేస్తున్నారు, చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్, ఎట్లా నన్ను చూడండి అంటే, ఇట్లాంటి సిల్లీ రీజన్స్ నాకు చెప్పొద్దు. సిల్లీ రీజన్ ఎవరు మాట్లాడింది? ఆర్ఎంఓనే సార్. ఇట్లాంటి సిల్లీ రీజన్స్ నాకు చెప్పొద్దు, అది నీకున్నానా అన్నది. అక్కడ నేను ఒక్కదాన్నే కాదు సార్, చాలా మంది ఉన్నారు సార్ వాని బాధితులు, కానీ ఎవరు బయటకు వచ్చి ఫైట్ చేస్తలేరు. కాకపోతే మీకు ఎవిడెన్స్ ఇస్తాను సార్, నేను చాలా ఎవిడెన్స్ ఇస్తాను, మీరు వినండి. నాంపల్లి పిఎస్ కాడికి పోయి నాంపల్లి పిఎస్ వాళ్ళను అన్న ఏమని, కానీ నాంపల్లి పిఎస్లో మాత్రం నాకు సహకరించలేదు సార్. పోలీసులకి కామేశ్వరరావు 5 లక్షలు లంచం ఇచ్చిండంట సార్. మరి ఎవరికి ఇచ్చిండు, అప్పలనాయుడుకి ఇచ్చిండా ఎవరికి ఇచ్చిండో నాకు తెలియదు. నేను పోలీసులను కొనుక్కుంటున్నా. అప్పలనాయుడు తెల్లగున్నా ముద్దుగున్నా పెద్దలతో కేసు పెట్టుకునేటప్పుడు తెలియకుండదు అని మాట్లాడిండు. అంటే అందంగా ఉంటే కేసులు పెట్టవద్దు. అది 6 గంటల నుంచి 12:30 వరకు 11:30 వరకు అక్కడనే ఉన్నారు. 11:30 వరకు. సో తెలంగాణలో మన ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇట్లుంది. ఓకే, నేను కేసు పెట్టినాక ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళిన సార్, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన ఇంటికి వచ్చినాక రాత్రి 12:30కు నా ఇంటి మీద కేసు రిటర్న్ తీసుకుంటావా తీసుకోవాలని అటెంప్ట్ చెప్పింది. ఎవరు ఎవరు మీరు? ఏం కేసు? నేను సూపరింటెండెంట్ మీద కాదు పెట్టింది. నాకు ఎక్కడికి పోయినా న్యాయం జరగలేదు సార్. తిరిగి కాళ్ళు అలిసిపోయినాయి, కానీ ఓ సూపరింటెండెంట్ పట్టించుకోలేదు, ఆర్ఎంఓ పట్టించుకోలేదు, ఓ పోలీసు పట్టించుకోలేదు సార్, పిన్నోడు కూడా పట్టించుకోలేదు సార్. అంత కాని బతుకైపోయిందా సార్ నాది? వాళ్ళకి ఏం పాపం చేసిందా సార్? నాకు లేదని గొగ్గు చెప్పి అడిగిందా సార్? లేదు, నా కష్టం చేసుకుంటే నాకు చేసుకొని పని ఏమని బదులాడినా సార్. నేను నా పిల్లలు
వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈ మధ్య మహిళల పైన చాలా ఘోరాలు అఘాయిత్యాలు చాలా జరుగుతూ ఉన్నాయి. సో ఒక బాధితురాలుకి అంటే మన అండ కావాలి, అంటే మన హెల్ప్ కావాలని చెప్పేసి ఒక బాధితురాలు మన దగ్గరికి రావడం జరిగింది. అంటే ఆమె నీలపూర్ హాస్పిటల్ దగ్గర వర్క్ చేయడం జరిగింది. సో ఆమెను సెక్సువల్ హరాస్మెంట్ చేయడం జరిగిందంట. సో ఆ విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి మన దగ్గర రావడం జరిగింది. అమ్మ నమస్తే. నమస్తే సార్. మీ పేరమ్మా? నా పేరు నూనవత్ శారద అలియాస్ రాణి. రాణి అంటే మ్యారేజ్ అయిన తర్వాత రాణి అని చేంజ్. అసలు ఏం జరిగిందమ్మా? అసలు ఏం జరిగిందంటే సార్, నేను నా హస్బెండ్ నాకు ఎవరు లేరు సార్, నేను అనాథను. నా హస్బెండ్ 2020లో యాక్సిడెంట్ అయింది. నాకు 2 పిల్లలు, పాప బాబు. వాళ్ళిద్దరిని చదువుకోనికి నేను బయటకు వచ్చాను, పిల్లలకు అన్నం పెట్టుకోవడానికి. వచ్చిన తరుణంలో కింగ్ కోటి హాస్పిటల్లో సాయి కార్తికేయ ఏజెన్సీ ఉంది, అక్కడ జాబ్ వేకెన్సీ ఉన్నాయని అడిగితే వాళ్ళు ఉన్నప్పుడు చెప్తామని మా నెంబర్లు తీసుకున్నారు. అక్కడ నుంచి ఆమె కాల్ చేసింది, సువర్ణ కాల్ చేసి నీమ్స్లో వేకెన్సీ ఉన్నాయి సెక్యూరిటీ జాబ్స్, లేకపోతే వేరే ఏదైనా జాబ్ అయితే అక్కడ వేకెన్సీ ఉంది, మీరు వెళ్ళండి అని చెప్పారు. అక్కడికి వెళ్ళాం సార్. వెళ్తే ఆడ కృష్ణ, వీరబాబు అని 2 సార్ వాళ్ళు ఉన్నారు. నా డాక్యుమెంట్స్ మొత్తం ఇచ్చాను, ఇచ్చేసి రేపటి నుంచి డ్యూటీకి రాండి అమ్మా అని చెప్పారు. వెళ్ళాను. 2023లో సార్, జూన్లో జరిగింది. చేసుకున్న ఒక 3-4 డేస్ 5 డేస్ కానికి వచ్చింది. నా హస్బెండ్కి నేను చేసుకొని బస్సు దోలాడుకుంటూ రావడానికి నాకు కొంచెం లేట్ అవుతుంది సార్. 8 కల్లా అక్కడ ఉండాలి అంటే 7:45 కల్లా మనం ఆఫీస్ ముందట ఉండాలి. నాకు ఎగ్జాక్ట్లీ 8 అవుతుంది. 5-10 నిమిషాలు కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోలేక తిడుతున్నారు సార్. తిడుతుంటే నేనేం చేసినా, సార్ నా పరిస్థితి ఇది, ఇంటికాడ పేషెంట్ ఉన్నారు, అందులో ఒకటి నేను ఉండేది వనస్థలిపురం ఎల్బీ నగర్ ఏరియాలో ఉంటాను సార్. అక్కడ నుంచి నేను బస్సు బోర్బండవి పటాన్చేరువి దొరకట్లేదు, బోర్బండవే వెళ్తే ఆ నీమ్స్ రూట్లో దొరకట్లేదు సార్, నాకు కొంచెం బస్ తోటి కష్టం అవుతుంది అంటే, నీలోఫర్లో వేకెన్సీ ఉన్నాయమ్మా, లకడికప్పుల వరకు అయితే మైదీపట్నం ఏదో ఒక బస్ దొరుకుతుంది, నీ కొండపూర్ అవి, మరి అక్కడ చేసుకుంటావా అంటే, సరే సార్ నేను చేసుకుంటాను, నాకు ఏదో ఒక టిప్ ఇవ్వండి ప్లీజ్ సార్ అని నేను అడిగితే, వీరబాబు సార్ ఫోన్ చేసి నీలోఫర్ హాస్పిటల్లో చెప్పారు, అమ్మాయి డ్యూటీకి వస్తుంది పెట్టుకోండి అంటే, వెళ్ళిన 1000 రూపాయలు కట్టి యూనిఫామ్ తీసుకున్నా సార్. తీసుకున్న డ్యూటీకి ఎక్కినాక కరెక్ట్ 15 రోజులకు మళ్ళీ డాక్యుమెంట్స్ అడుగుతారు. మేము ఇక్కడ బతకనికి వచ్చాం సార్, నాకు ఊరువే అడ్రస్ ఉంటాయి, ఇక్కడికి ఉండవు. నా ఇంటి కరెంట్ బిల్ ఇచ్చాను. ఇచ్చాక ఏరియా కామేశ్వరరావుది, నాది అప్పటి వరకు నాకు తెలియదు, నాకు తర్వాత తెలిసింది మా ఇద్దరు ఏరియా ఒకటి అనేసి. అన్న తర్వాత అందరు డీటెయిల్స్ అడుగుతుంటే నేను కూడా చెప్పాలి కదా సార్. అందులో ఒకటి, ఆయన మా ఫాదర్ ఏజ్ ఉన్నారు, నాకు తండ్రి ఏజ్ ఉన్నారు. కామేశ్వరరావు మాకు తండ్రి ఏజ్ లాగా ఉన్నారు. హాస్పిటల్ మొత్తానికి ఆయననే హెడ్. ఏంది, సెక్యూరిటీ, పేషెంట్ కేర్, శానిటేషన్, ఈ 3 డిపార్ట్మెంట్లకు ఆయన హెడ్. ఆయన మనస్తత్వం ఎట్లాంటిదంటే, చూడ్డానికి పైన మాత్రమే పెద్ద మనిషి, లోపల మొత్తం ఒక ఎట్లా అంటే ఒక సైకో సార్. కుల పిచ్చి, ఆడోళ్ళ పిచ్చి, అన్ని రకాలుగా. అప్పటికి ఎంతమంది నలిగిపోతారో నాకు తెలియదు. నేను పోయినప్పుడు నాకు అట్లా ఏం అనిపించలేదు. మా నాన్న ఏజ్ ఉన్నారు, సరే నేను ఒక 5-10 నిమిషాలు లేట్ అయితే నన్ను అక్కడ తిట్టిరన్న భయం నా మనసులో ఉంది. నేను ఆయనతోటి చెప్పాను, ఏమని, సార్ ఇట్లా హస్బెండ్ నాది లవ్ మ్యారేజ్, నేను ఇట్లా ఎస్టీ క్యాస్ట్కి చెందిన అమ్మాయిని, మా ఆయన ఇష్టపడి చేసుకున్నారు, నాకు ఒక పాప ఒక బాబు, ఈయన పేషెంట్ అయి ఉన్నారు, నాకు ఓటీసీ ఇవ్వండి, అట్లనే 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అయినా కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి అని చెప్పాను. చెప్పంగానే నా వీక్ పాయింట్ ఏంటంటే ఆయనకు చెప్పడం నా తప్పు అయింది సార్. ఓకే, అంటే పెద్ద మనిషి ఒక ఫాదర్ లాంటి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మీరైనా అంతే కదా సార్, మన ప్రాబ్లం ఏందో మన పై అధికారికి చెప్తేనే అర్థమవుతుంది అని అంటారు. కానీ నాకేందంటే నేను చెప్పడమే నాకు శాపం అయిపోయింది సార్. నాకు శాపం అయిపోయి నాకు తెల్లారి నుంచి టార్చర్ స్టార్ట్ అయింది. నేను చెప్పినట్టు వినాలి, నేను చెప్పినట్టు ఉండాలి, నేను చెప్పినట్టు ఉంటేనే డ్యూటీ ఉంటుంది, నా గెస్ట్ హౌస్కి వచ్చి పడుకుంటేనే నీకు జీతం ఇస్తా, డ్యూటీ ఇస్తా, లేకపోతే లేదు అన్నట్టు. అంటే డైరెక్ట్ మాట్లాడారు కదా ఎవరైనా. ఫస్ట్ గెస్ట్ హౌస్ అనలేదు సార్, నేను చెప్పినట్టు వినాలి, నేను చెప్పినట్టు వినాలని అన్నారు. అన్న తర్వాత నేనుండి ఏం చేసిన, చెప్పినట్టు వినుడు ఏంటంటే, మనకు ఈ డ్యూటీ పరంగా నాకు తెలియదు సార్. ఎట్లా తెలియదు అంటే, మనం కూడా బయటకు వచ్చడం ఫస్టే. అయితే నేను నా సీనియర్ అక్క వాళ్ళని అడిగిన, అక్క చెప్పినట్టు వినాలంటున్నంటే, ఏందో మరి వినకపోయినావు అన్నట్టు వాళ్ళు అన్నారు. సార్ చెప్పినట్టు వినమని వాళ్ళు అన్నారు. అన్నాక ఏదో అన్నట్టు నేను కొంచెం తడబడుకుంటే ఉన్నా సార్. ఉన్న తర్వాత మళ్ళీ అంటుండు, నేను చెప్పినట్టు వింటావా వినవా అంటే,
ఇంకా ఏం వినాలి సార్ అని అన్నప్పుడు ఈ మాట వచ్చింది సార్. ఏమని ఏం వినాలి సార్ అన్నప్పుడు నా గెస్ట్ హౌస్కి రావాలి. ఎందుకు రావాలంటే ఇంకా నీకు డ్యూటీ కావాలంటే నా గెస్ట్ హౌస్కి రావాలి. అంటే గెస్ట్ హౌస్ వచ్చి పడుకోవాలి. గెస్ట్ హౌస్కి వచ్చి పడుకోవాలి. నేను ఖైరతాబాద్ పిఎస్ అదే మెట్రో స్టేషన్ దగ్గర కార్ ఉంటుంది, నువ్వు వచ్చి ఎక్కితే నేను తీసుకుపోయి మంచిగా ఎంజాయ్ చేద్దామని అన్నాడు. ఈ మాట ఆయన అనలేదని అందరితో చెప్తుండు. నాకు చెప్పుకోవడానికి మాత్రం నాకు కూడా సిగ్గేసాను నేను చెప్పుకోవడానికి. ఇప్పుడు ఆయన అన్నాడు కాబట్టి నేను బయటకు వచ్చి చెప్తున్నాను. ఆయన అనంది అయితే నేను ఎందుకు చెప్తా? ఇప్పుడు వేరే వాళ్ళ మీద చెప్పొచ్చు కదా, నీలోఫర్లు ఎంతమంది ఉన్నారు వాళ్ళ మీద చెప్పొచ్చు కదా అన్నారు. అన్నానికి ఇదేదో తేడా ఉంది కథ, ఏంది నా మాటలు ఇట్లున్నాయి అట్లున్నాయి అనేసి నా మనసులో నేనే బాధపడుకుంటున్నా. నా ఫస్ట్ ఏంటంటే సార్ నా ఫ్యామిలీ నాకు ఇంపార్టెంట్, నా పిల్లల నాకు ఇంపార్టెంట్. నన్ను నమ్ముకొని నా 3 ప్రాణాలు నా మీద బతుకుతున్నాయి. ఇప్పుడు అందరికీ అమ్మో నాన్నో మామో బావో ఎవరో ఉంటే సపోర్ట్ చేస్తారు. నాకు ఏ సపోర్ట్ లేదు సార్, నాకు నేనే సపోర్ట్. అప్పటికి కూడా నా తోటోళ్ళకి నేను అనాథని తెలియదు సార్. ఇప్పుడు చెప్తున్నా నేను ఏంటంటే ఈమె ఎందుకు ఇంత ఫేస్ చేసింది అనేది తెలియాలని నేను ఇప్పుడు. ఎందుకంటే అనాథన్న ఎవరు నాకు అన్నం పెట్టారు సార్, లేకపోతే నా భర్త మంచి అట్లా ఉన్నాడంటే ఎవరు నాకు రూపాయి ఇయ్యరు. ఎవరు చూసినా తేడాగా చూస్తారు. నా భర్త మంచిగా ఉన్నాడు, నేను మంచిగా ఉన్నానంటే చెప్పుకున్నా అక్కడ. ఇక ఏం చేసిన సార్ నేను అన్నాడు. అన్నాక ఉండి నేను ఏంది తేడాగా ఉంది అనేసి కొంచెం వెనక ముందుకు తగ్గుకుంటూ మాట్లాడుతున్నా. ఆయన వచ్చేటప్పటికి నేను వాష్రూమ్ పోవడమో తప్పించుకోవడమో చేస్తుంటే సడన్లీ డ్యూటీ ఆపేసిండు సార్. ఏ రీజన్ లేకుండా డ్యూటీ ఆపేసిండు. రావద్దు అనేసి డ్యూటీ ఆపేసిండు. డ్యూటీ ఎందుకు ఆపిండు అనేసి అడగాలి, క్వశ్చన్ చేయడానికి అయితే మనకు ఉంటుంది కదా సార్. అయితే నేను వెళ్ళి అడిగిన సార్, ఏమని సార్ నన్ను డ్యూటీ ఎందుకు ఆపారు సార్ అని అంటే, నీకు తెలియదా ఎందుకు ఆపిను అని అన్నాడు. ఎంత ర్యాష్ వంటలు అంటే అంత ర్యాష్గా అన్నాడు సార్. సరే అనేసి ఏం చేసినా అక్కడి నుంచి హెడ్ ఆఫీస్ కాడికి వెళ్ళినా సార్. మా హిమాయత్ నగర్లో సాయి కార్తికేయ సెక్యూరిటీ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నా ఎండి ఉన్నారు, ఇంకొక సార్ ఉన్నారు, అక్కడ శరత్ బాబు ఉన్నారు, అందరు ఉన్నారు. ఏమైందమ్మా అంటే, సార్ నన్ను ఇట్లా డ్యూటీ ఆపిరంటే, ఎందుకు ఆపిరంటే నాకు తెలియదు సార్ అని నేను అన్నాను. తెలియని మాట తెలియదనే చెప్తాం సార్. అయితే అన్న తర్వాత సార్ ఉండి కూర్చో వాళ్ళని పిలిపిస్తామన్నారు. ఎవరు? శరత్ గారు. శరత్ 4 గంటల వరకు ఏమో కూర్చోబెట్టుకున్నారు. తర్వాత ఆయన పిలిచిరు. లోపల ఏం మాట్లాడిరో నాకు తెలియదు సార్. లోపల వాళ్ళు పెద్దవాళ్ళు, మనమైతే వెళ్ళలేము. ఆడ ఏం మాట్లాడిరో నాకు తెలియకసరికల్లా నన్ను పిలిచి ఏమైందమ్మా అంటే, సరే ఈసారి నన్ను డ్యూటీ ఆపిందని నేను ఏలెత్తి చూపించాను సార్. చూపించినాక సార్ ఉండి, సరే నేనేమన్నాడు సారు, నువ్వు వెళ్ళి డ్యూటీ చేసుకో. ఆయనకు అర్థమైంది అక్కడ జరిగే సిచ్యువేషన్. ఎందుకంటే ఆయన రీజన్ చెప్తలేడు, నాకు రీజన్ తెలియదు కాబట్టి ఆయనకు అర్థమైంది అనేసి, నువ్వు వెళ్ళి డ్యూటీ చేసుకో, నువ్వు ఇంకొకసారి సార్ చెప్పినట్టు వినకపో అది నీ ఇష్టం, కానీ నువ్వైతే డ్యూటీ చేసుకోపో అన్న. ఆయన అమ్మాయి ఏజ్కి నీ ఏజ్కి తేడా ఉంది, దాన్ని బట్టి మాకు అర్థమవుతుంది తప్పెవరిది అనేది, నువ్వు వెళ్ళి డ్యూటీ చేసుకోమ్మా అని చెప్పారు. అన్న తర్వాత సరే అన్నట్టు నేను డ్యూటీ చేసుకున్నా. ఆడ సైన్ పెట్టించుకున్నారు మామూలుగా. నేను వచ్చేసిన సార్. వచ్చేసి డ్యూటీ చేసుకున్నా. ఆ డ్యూటీ చేసుకునే సైన్ చేసినావా మాట్లాడిన తర్వాత? సైన్ చేసి అది ఇంకొకసారి ఇట్లా ఆయన మీద మనం ఏమనొద్దు, మన మీద అయినా ఏదో రాసుకున్నారు సార్. వాళ్ళే ఇంగ్లీష్ లో రాసుకున్నారు. కాదు, ఏం రాసుకున్నారో నీకు తెలియాలి కదా. నాకు తెలియదు సార్. కాదు, ఇప్పుడు అక్కడ నువ్వు ఆయన సతాయించినట్టు రాస్తే అట్లేం రాయలేదు. ఒకవేళ రాస్తే అంటే ఈ అమ్మాయి నన్ను వచ్చి అర్జిస్తుంది అని చెప్పేసి అట్లేం రాయలేదు సార్. చదవలేదు కదా మరి? నేను చదవలేదు. అంటే ఈ రిపీటెడ్ ఇంకోసారి కాదు అని ఏదో అన్నట్టు ఉంది సార్ దాంట్లో. దాని మీద నేను సైన్ చేసి. ఆయన చేసిండు సైన్? ఆయన కూడా చేసిండు. చేసినాక సరే అనేసి అన్నారు. అన్న తర్వాత సోఫాలో కూర్చున్నాం సార్. టైం ఇంకా 5-6 అవుతుంది. వచ్చినాక వాళ్ళతో పాటు నాకు టీ ఇచ్చారు సార్. అంటే ఆఫీస్లో కింద కూర్చోాలని మనకు తెలియదు కదా సార్. వాళ్ళు మేము క్యాష్ తక్కువ అని నాకు తెలియదు సార్. కింద ఎందుకు కూర్చోవాలి అంటే నేను చెప్తా సార్. వాళ్ళతో పాటు నాకు కూర్చొని సోఫాలో టీ ఇచ్చారు. ఇచ్చినాక ఆయన మనసులో పెట్టుకొని నేను తెల్లారి డ్యూటీకి వెళ్ళినప్పుడు పిలిచి, నువ్వు లంబడదానివి నా ముందు కూర్చొని చాయ్ తాగుతావా? నువ్వు ఒక లంబడదానివి నా ముందు కూర్చొని చాయ్ తాగుతావా? నీ బతికెంత నువ్వెంత? నా కాళ్ళ కింద చెప్పు. నువ్వు నీకు తెలియదా నువ్వు తాగొద్దని అంటే? మాకు నిజంగా తెలియదు కదా సార్. ఇప్పుడు క్యాస్ట్లో పిచ్చి ఉందని ఇంకా నాకు తెలియదు సార్. లేదని మనం అనుకుంటున్నాం. అన్నాక నేను ఏడుస్తానే ఉన్నాను సార్. నువ్వు నా ముందు నీ బతుకు నీకు ఛాయ్ కావాల్సి వచ్చిందో సోఫాలో కూర్చొని, నీ బతికెంత నువ్వెంత అన్నట్టు మాట్లాడుతుండే సార్. లంబడదాన గింబడదాన అనేసి అన్న తర్వాత సార్ మీరు నమ్ముతారో నమ్మరో సార్, ఇక నాకు మస్తు బాధ అనిపిస్తుంది. ఏం చేయాలి, నాకేమో డ్యూటీ కావాలి, ఈయన ఇట్లా చేస్తుండే అనేసి, సార్ నాకు తెలియదు సార్, నా సారీ సార్, నా తప్పైంది సార్, నీ కాళ్ళు మొక్కుతాను. కాళ్ళు మొక్కిన సార్ నేను
కాళ్ళు మొక్కినాక కూడా ఇక అప్పుడు తెల్లారి తీసుకున్నాక సరే చేసుకుంటున్నా కానుంచి సార్ టార్చర్ అంటే ఇంకెక్కువ టార్చరు. ఆఫీస్కి వెళ్ళి నా మీదే చెప్పినావు కదా, అది గవర్నమెంట్ హాస్పిటల్ కదా సార్, పేషెంట్లను చూడడానికి వస్తారు అటెండర్స్. వాళ్ళు వచ్చే టైంకి ఈయన వస్తాడు. ఇప్పుడు ఆయనకు నేను శత్రువుని కదా సార్, ఇప్పుడు ఆయన నన్నే కనిపెట్టుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు నేను అటెండర్లను లోపల పంపించకపోతే అటెండర్లతో మనకు గొడవ అవుతుంది సార్, ఎందుకు పంపావు మా బేబీని మేము చూసుకోవట్లేదు అనేసి. అటెండర్లను లోపల పంపించే టైంకి వస్తాడు, వాడిని ఎందుకు పంపించినావు అంటే వాడు నచ్చిండా నీకు, లేదా మనం ఆయన వచ్చే టైంకి బయట నిలబెట్టిన అనుకో నీకు వాళ్ళు లైన్ వేయాలని బయట నిలబెట్టినావా అంటే, సార్ నేను చేసేది ఒక సెక్యూరిటీ జాబ్, నేను గేట్ ముందు నిలబడతా, వచ్చేపోయే వాళ్ళని నేను నవ్వుతూ పలకరియాలి కానీ నేను కసిరించుకుంటూ అయితే చేయలేను కదా సార్ అనేసి నేను ఏం అనలేకపోయినా సార్. అనపోయేసరికల్లా మళ్ళా ఉండి మస్తు ఇంకెక్కువ టార్చర్ చేస్తుండు సార్. ఇంకా అట్లాని ఇట్లాని ఇంకా నానా రకాలుగా టార్చర్ చేస్తుండు. తింటే తిననియాడు, కూర్చుంటే కూర్చొనియాడు, రౌండ్స్కి వస్తాడు, ఆడెందుకు ఏం చేస్తున్నాడు వీడెందుకు, నా ఎంబట్నే సార్, నా ఎంబట్నే. ఇంకా ఏంది ఈ బాధ ఏంది పరిస్థితి ఏంది నాది అనేసి నేను ఇక్కడ నా వీక్ పాయింట్ ఏంటంటే సార్, మేము నెలంతా డ్యూటీ చేస్తే జీతం వచ్చే ముందు ఆపుతాడు సార్ డ్యూటీ. ఇప్పుడు మీకు ఎవరికి చాలా మందికి తెలియక ఈమె అక్కడ ఎందుకు చేస్తుందంటే, నేను నెలంతా నా కుటుంబం కోసం కష్టపడి లాస్ట్ టైంలో నేను జీతాన్ని వదులుకోలేను కదా సార్ అనేసి ఏం చేసిన సార్ నేను చేసుకుంటున్నాక మళ్ళీ సడన్లీ డ్యూటీ ఆపిండు సార్. ఆయన కామేశ్వరరావు సడన్లీ డ్యూటీ ఆపినాక మళ్ళీ ఏమైంది సార్ అని నేను అడిగినాక ఏమైందో నీకు తెలియదా, నీకు తెలియాలనే ఈ పార్టీకి, నీకు తెలియలేదా అనేసి అన్న తర్వాత మళ్ళీ ఏం చేసిన నేనైతే ఏం చేయలేదు కదా అనేసి నా మనసులో నేను అనుకుని మళ్ళీ హిమయత్ నగర్ వెళ్ళిన సార్. అక్కడ శరత్ మాత్రమే ఉండి శరత్ సార్ దగ్గరికి వెళ్ళి సార్ నన్ను మళ్ళీ కామేశ్వరరావు డ్యూటీ ఆపిండు సార్ అనేసి అన్నాక ఆయన శరత్ ఉండి కామేశ్వరరావుకి ఫోన్ చేసి ఏం మాట్లాడినా నాకు తెలియదు సార్. ఫోన్లో చెప్పిండు, ఎవరికి కామేశ్వరరావుకు చెప్పినాక నువ్వు వెళ్ళు నీకు డ్యూటీ ఇస్తాడని అన్న తర్వాత నేను వెళ్ళే లోపు లేడు సార్. లేకుంటుంటే నేను బయటకు వచ్చిన, ఏంది మా ఆఫీస్ దగ్గర నుంచి ఓల్డ్ గేట్ కాడికి బయటకు వచ్చాను. అక్కడ ఏం జరుగుతుంది అంటే సార్, ఓల్డ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, సీసీ కెమెరాలు ఉండవు, ఆఫీస్ సెక్యూరిటీ ఆఫీస్ లోపలికి ఉంటుంది, అక్కడికి ఏ డాక్టర్స్ రారు, ఏ పేషెంట్ కూడా రారు, అది వన్ ప్లేస్ పాయింట్ అనేసి నేను బయటకు వచ్చి ఓల్డ్ గేట్ కాడ ఏడుస్తున్నా సార్. ఏడుస్తుంటే మా ఊరు అన్నయ్య ఏవి తీయనికి వచ్చారు సార్, నీలోఫర్ ఏవి తీయనికి వచ్చారు లక్ష్మణ్ అనేసి. ఆయన వస్తే ఆయన ఒక ఊరలం కాబట్టి పలకరించుకుంటాం, నా పరిస్థితి మొత్తం వాళ్ళకి తెలుసు సార్. తెలిసినప్పుడు ఆయన ఏం చేసిండు, ఏంది మా ఇడున్నావు అంటే, అన్నయ్య నేను ఇక్కడ సెక్యూరిటీగా చేస్తున్నా అంటే, మరి ఏమైంది డ్యూటీ లేదా అంటే, లేదన్న ఇట్లా డ్యూటీ ఆపిరంటే నేను ఉండి మాట్లాడానా అని అన్నాడు సార్. అంటే నేను ఫస్ట్ పోయినప్పుడే వీళ్ళతోటి మాట్లాడిచ్చిందని నన్ను ఇంత టార్చర్ చేస్తుండే, మళ్ళీ మాట్లాడిస్తే ఏమంటాడు అనేసి వద్దులే అన్నయ్య అన్నాక నేను ఉషారాణి మేడం తోటి మాట్లాడతారా అంటే, ఏ మేడం తోటి వద్దన్నా అనేసి అన్నాక ఆగు అనేసి నిన్ను ఫోన్ చేస్తాను ఆయననే ఫోన్ చేసి సార్ ఈ అమ్మాయి మా ఊరే చేసుకుంటే బతికేటామె, ఇద్దరు పిల్లలు, ఎవరికి ఫోన్ చేసిండు కామేశ్వరరావుకు చేసి మీకు ఏమైనా ప్రాబ్లం అయితే నేను సూపరింటెండెంట్ మేడం తోటి మాట్లాడిపిస్తా, అమ్మాయిని డ్యూటీలకు తీసుకోండి అంటే రమ్మను అన్నాడు. రమ్మన్నాక తెల్లారిపోయినాక ఆడ సార్ మాకు ఎస్ఓలు ఉంటారు అన్నట్టు, రిటైర్డ్ ఆర్మీస్ వాళ్ళు ఉంటారు సార్. ఉంటే ఆ సార్ ఆడ నిలబడే ఉన్నాడు. ఇది వాడితోటి వీనితోటి ఫోన్ చేపిస్తుంది, వాడు ఉంచుకున్నాడా నేను వీడు ఉంచుకున్నాడా, వాడు ఉంచుకున్నాడా వీడు ఉంచుకున్నాడా, వానితో నాకు ఫోన్ చేపిస్తావా నువ్వు, నీ బతికెంత నువ్వెంత, మూతి పనులు రాలగొడతా, వాళ్ళ ముందటనే తిడుతున్నాడు సార్, వాళ్ళ ముందటనే తిడుతుండు. వాడ లేరని కూడా కాదు, ఆ సుధాకర్ సార్ ఇంకా వేరే సార్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ముందే తిడుతుంటే నేను ఏడుస్తూనే ఉన్నా సార్. ఏడుచుకుంటా ఇంకా నాకు ఆయన తిట్టుకొని కానీ నాకేంది డ్యూటీ కావాలి, నా జీతం నాకు రావాలనే ఉండే సార్. ఉన్న తర్వాత నేను డ్యూటీ ఎక్కినాక తెల్లారి నుంచి ఇక ఎన్ని రకాలుగా టార్చర్ చేసినా నేను ఆయన దారిలోకి పోతలేను సార్. పోకపోయేసరికల్ ఏం చేసిండో బుధవారం ఇవ్వడం స్టార్ట్ అయింది. నీలోఫర్లు ఎవరైనా తెలుసా, నీ వెనకాల ఎవరు ఉన్నారు, నువ్వు నాతో ఎందుకు మాట్లాడవు, నీకు ఇంకా వేరే వాళ్ళు నచ్చిరా, ఇట్లా అని అంటుండు. నువ్వెంత బుధవారం ఇచ్చినా నాకు నచ్చని పని అయితే నేను చేయను సార్. నేను ఒకవేళ నాకు అట్లాంటిదే కావాలంటే గిడికొచ్చి కష్టం చేయను, ఇదే రోడ్డు మీద బతుకు మస్తు పైసలు వస్తాయి, నేను ఇది కాదు నేను కోరుకునే జీవితం
జీవితం సార్. నేను కోరుకున్న జీవితం ఏంటంటే నాకు ఫ్యామిలీ లేకపోయినా నా పిల్లలకు ఫ్యామిలీ ఇవ్వాలి సార్. నేను కులం తక్కువ పుట్టడం నా తప్పు కాదు సార్. మా తప్పు కాదు సార్. ఇప్పుడు నాకు మా నాన్న ఉంటేనో మా అన్న ఉంటేనో నా భర్త సరిగ్గా ఉంటేనో నేను పోయి చెప్పుకునేదాన్ని సార్. నాకు ఎవరు లేరు సార్. నాకు నా పిల్లలు తప్ప ఇంకెవరు లేరు. నేను ఆయన చెప్పినట్టు వినందుకు ఇవ్వాలి నేను రోడ్డు మీద తిరుగుతున్నాను సార్. మేమున్నాం కదన్నా సపోర్ట్ నీకే. ఎవరు పట్టించుకున్నారు సార్? ఎవరు కూడా రాలేదు. నేను బుధగరించిన కూడా వినలేదు సార్ మాట. ఈయనకు సర్కిల్ ఏం చేసిండు, మళ్ళీ డ్యూటీ ఆపడానికి ఇచ్చేసిండు సార్. నువ్వు ఏం ఆపినా కూడా నేను ఆగను, నీ దగ్గరికి రాను అనేసి నేనేం చేసిన సార్, ఆర్ఎంఓ లాలు ప్రసాద్కి ఫోన్ చేసిన సార్. ఎట్లా నెంబరు కనుక్కొని చాంబర్లకు మమ్మల్ని రానివ్వరు సార్. ఎందుకంటే మన సెక్యూరిటీ వాళ్ళకి రావడానికి ఉండదు. వాళ్ళ అపాయింట్మెంట్స్ కావాలంటే నేను వేరే వాళ్ళతోటి నెంబర్ తెలుసుకొని నేను ఆర్ఎంఓ సార్కి చెప్పాను సార్. ఏమని, సార్ నన్ను ఇట్లా కామేశ్వరరావు సార్ హరెస్ట్ చేస్తున్నారు, చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్, ఎట్లా నన్ను చూడండి అంటే, ఇట్లాంటి సిల్లీ రీజన్స్ నాకు చెప్పొద్దు. ఆర్ఎంఓనే సార్. ఇట్లాంటి సిల్లీ రీజన్ నాకు చెప్పదు. నేను ఇవి చూసుకొని హరాస్మెంట్ అన్నా సెక్షువల్ హరాస్మెంట్ అన్నా? హరాస్మెంట్ అని అన్నా సార్. సెక్షువల్ హరాస్మెంట్ అని నేను అనలేదు సార్. పిలిస్తే చెప్తుంటేనేమో కానీ నేను చెప్పలేదు సార్. అయితే ఉండి నేను చెప్పినాక ఇట్లాంటి సిల్లీ రీజన్స్ నాకు చెప్పొద్దు, అది నీకున్నానా అన్నాడు. నేను ఆయనకే చేయడానికి కారణం ఏంటంటే అంతమంది ఆర్ఎంఓలు ఉండగా ఆయననే సార్ మా ఇన్ఛార్జ్, మా డిపార్ట్మెంట్కు సెక్యూరిటీ డిపార్ట్మెంట్కి ఇన్ఛార్జ్ ఆయన లాలు ప్రసాద్. ఆయన కూడా మా ఎస్టీ ఆయననే సార్. కానీ నాకు సపోర్ట్ చేయలేదు. ఆయన ఆ మాట అనగానే నా మనసు విరిగిపోయింది సార్. ఎందుకంటే నేను చెప్పేదో నిజమో అబద్ధమో ఫస్ట్ అక్కడ ఉన్నప్పుడు నన్ను పిలిచి అడిగితే బాగుంటుంది. ఇప్పుడు మీరు అంత చదువుకున్నారు, ఉట్టిగా అయితే ఆ పొజిషన్లోకి వెళ్ళలే, ఎన్ని చూసుంటే వెళ్ళుంటారు. నేను కూడా ఇప్పుడు మీ జీవితానికి అది మీకు కష్టమే సార్, నా జీవితానికి నాకు ఇది కష్టమే. ఇప్పుడు నేను ఇట్లా బతుకుతున్నా అంటే నాకు ఇది కష్టమే. మీరు అంత చదువుకున్నారంటే మీరు ఎంత కష్టపడి వచ్చారు. ఇప్పుడు ఒక అమ్మాయినికి ఫోన్ చేసి నన్ను హరాస్ చేస్తుండని ఉట్టిగా ఎందుకు చెప్తాం సార్? ఆయనకు ఫోన్ చేసి అప్పుడే పిలిచి అడిగితే అయిపో అన్నాక అది అయిపోయింది సార్. ఎప్పుడు లాలు ప్రసాద్ అట్లా అన్నాక నా మనసు ఇరిగిపోయి ఇక్కడ ఎవరికి చెప్పినా ఎవరు వినరు, ఇది ఇంతేనేమో, ఇంకా నేను సైలెంట్ అయిపోవడమే మంచిదేమో అనుకొని నేను సైలెంట్ అయిపోయినాను సార్. సైలెంట్ అయిపోయినాక నేను యూనిట్లలో డ్యూటీ చేస్తున్నా. పైన ఓల్డ్ బిల్డింగ్ పైన యూనిట్ ఉంటుంది, యూనిట్లలో ఫోన్ డ్యూటీ చేస్తుంది. వాటర్ తాగుతాను? లేదు సార్. అయితే డ్యూటీ చేస్తుంటే శ్యామల అనే ఒక అమ్మాయిని, సెక్యూరిటీ ఆమెను పిలుపో రాణిని అని అన్నాడు. అయితే వాళ్ళు మార్నింగ్ డ్యూటీ సార్, మాది ఆఫ్టర్నూన్ డ్యూటీ. నేను ఆఫ్టర్నూన్ డ్యూటీలో మేము 2 గంటలకు ఎక్కుతాం, వాళ్ళు 2 గంటలకు దిగిపోతారు. అంటే వాళ్ళు 3 గంటలకు దిగిపోతారు. వాళ్ళు 7 నుంచి 3 గంటల వరకు, మేము 2 నుంచి 9 వరకు. అయితే ఇట్లా కామేశ్వర్ సార్ పిలుస్తుండు అంటే నేనేమనుకున్నా సార్, అంటే నా మనసులో నేను అనుకున్నా ఏమని, మళ్ళీ దేనికి పిలుస్తుండు, మళ్ళీ ఏం టార్చర్ చేస్తారు, నేనేమో బతుకుదామంటే నన్ను బతకనిచ్చేటట్లేడు, నా పిల్లల పరిస్థితి ఏంది నాకు ఈ బాధ అనేసి నేను ఆమెతో కూడా చెప్పుకోలేదు సార్. నా మనసులో నేను అనుకుంటా పోయాను. ఎందుకంటే జరిగేది నాకు మాత్రం తెలుసు. అక్కడ నేను ఒక్కదాన్నే కాదు సార్, చాలా మంది ఉన్నారు సార్ వాని బాధితులు, కానీ ఎవరు బయటకు వచ్చి ఫైట్ చేస్తలేరు. కాకపోతే మీకు ఎవిడెన్స్ ఇస్తాను సార్, నేను చాలా ఎవిడెన్స్ ఇస్తాను, మీరు వినండి. అయితే ఏం చేసిండు సార్, పిలిచినాక రూమ్కి 2 డోర్స్ ఉంటాయి సార్. ఇటొకటి అటొకటి డోర్ ఉంటుంది. ఆ డోరు ఒకటేమో క్లోజ్ ఉంది, ఒకటి తీసి ఉంది. అయితే నేనేమనుకున్నా, డోర్ పెడుతుంటే ఈ డోర్ పెట్టి ఆ డోర్ తీస్తాడేమో అని నేను అనుకున్నా. అనుకొని మామూలుగా
మామూలుగా డోర్ తీసి పెట్టుకో ఇటు డోర్ మూసేసిండు, అటు డోర్ తీస్తాడేమో అనుకుని నేను నిలబడ్డా సార్. నిలబడ్డాక తెలియదు 2 డోర్లు పెట్టేసిండు. పెట్టినాక దానికి రూమ్కి కిటికీ ఉంది సార్. అయితే వచ్చిండు సార్ నా డ్రెస్ యూనిఫామ్ ఇట్లా కాలర్ ఉంటుంది, ఆ యూనిఫామ్ ఇటు సైడ్ నుంచి ఇట్లా పట్టి గుంజితే సార్ ఈడి వరకు గీతలే ఉన్నాయి సార్. అది కట్ అయింది అదేనా? ఈ గీతలు అయిననే సార్ గుంజితే ఈడంతా రక్తం వచ్చింది. ఇట్లా కొట్టిండు సార్. నన్ను కొట్టి నేను చెప్పినట్టు ఇంటవా వినవా వస్తావా రావా ఏంది నీకు ఇంత ఇంత పొగరు అనేసి కొంచెం తాగి ఉన్నాడు సార్ అప్పటికి. తాగి అక్కడికి వస్తాడా? తాగి వచ్చిండు. నీలఫర్ సార్. అయితే ఇట్లా ఇచ్చి నిన్ను నీకు ఫొటోస్ కూడా పెట్టాను సార్. అవే ఇట్లా గీరిండు సార్. గీరినాక ఇంకా నాకు ఎవరికైనా మన ఒంటి మీద చేయి పడేలోకి ఇంకా చాలా భయం అవుతుంది సార్ అనేసి నేను ఆయనను టేబుల్ కవతల వైపు ఉంటే ఆయన నెట్టేసి నేను డోర్ తీసుకొని నేను పారిపోయి వచ్చేసిన సార్. వచ్చేసినాక నేను నాంపల్లి పిఎస్ కాడికి పోయినా. నాంపల్లి పిఎస్ వాళ్ళను అన్న ఏమని అంటే ఎవ్వరు లేరు, ఒక సార్ ఉన్నారు. ఆ సార్ దగ్గరికి పోయి చెప్తే ఆ సార్ ఉండి పెట్రోలింగ్ చేసే సార్ ఉండి నేనున్న చెప్పమ్మా నీ బాధ ఏందో చెప్పు, నేను చాలా ఏడుస్తున్నా సార్. ఏడుస్తుంటే నేను నాకు చెప్పు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆయన మనుషులు ఇద్దరిని పంపించారు సార్. నీళ్ళు పంపించి నన్ను మళ్ళీ వెనకకు తీసుకొని వచ్చినాక మాట్లాడదాం రా అని నన్ను వెనకకు తీసుకొని వచ్చారు. నాకు వెనకకు రాను, నేను ముందుకు రాను, నేను అంత చేతిలో దెబ్బలు తిన్నాను, వాని దగ్గర నేను పడుకోను, నాకు జీతం వద్దు ఏమొద్దు, నేను బతుకుంటే ఏదైనా చేసుకొని బతుకుతా కానీ నేను వాని చేతిలో నేను సావడానికి రాలేదు అనేసి నేను ఏం చేసిన సార్ ఆ పోలీస్ స్టేషన్ ముందు నుంచి వెళ్ళిపోయాను. నన్ను ఏం తీసేయలేదు, నా అంతటా నేనే వెళ్ళిపోయినాక ఉండి ఇక అక్కడికి అది అయిపోయింది సార్. ఇంకా నేను కేసు ఇయ్యలేదు. ఇటు ఎవరు కేసు పెట్టనియలే? వీళ్ళే తీసుకొచ్చారు కదా సార్. ఓకే, అంటే నువ్వు అక్కడికి వెళ్ళావు వాళ్ళకి ఎట్లా తెలుసు? నేను ఊరుకుంటా వెళ్ళినా కదా సార్. ఇప్పుడు ఆయన చెప్తాడు కదా. డైరెక్ట్ అక్కడ నుంచి పరిగెత్తుకొని వెళ్ళిపోయాను. బ్యాగ్ పైన ఉంటే బ్యాగ్ తీసుకొని నేను వెళ్ళిపోయినా. అరే పోతుంది ఏందో పోతుంది అనేసి అసలు నిజం చెప్తలేడు కదా సార్. నేను ఇట్లా అటాక్ చేసిన అనేది చెప్పాడు కదా ఆయన, ఇన్ఛార్జ్ కదా సార్. ఆమెను తీసుకొని రాకుండా అని అన్నాడట. వీళ్ళిద్దరు ఇప్పుడు ఆయన చెప్పిందే వీళ్ళు వింటారు కదా సార్. నన్ను తీసుకొని వచ్చినాక నేను ఆయన దగ్గరకి అయితే రాను, నేను మాట్లాడాను, నాకు వద్దు, నాకు జీతం వద్దు, నాకు ఆయనతోటి దెబ్బలు వద్దు, ఆయనతో నేను గీకించుకోవడం వద్దు సార్. భుజం మీద చెయ్యేసి ఇట్లా పిసుకుతాడు సార్. రొట్టెలు తిని గట్టిగా ఉంటారు, పొట్టిగా గట్టిగా ఉన్నావు, నీ దగ్గర పడుకుంటే ఎంత సుఖం వస్తుందో, నీ మూతి మీద మచ్చ బాగుంది. ఇవ్వా సార్ ఆయన మాట్లాడే మాటలు? నాలాంటి కూతురు లేదు ఆయనకు? చెప్పండి మీరే. కాదమ్మా, ఆమె మాట్లాడుతుంటేనే ఆమెకు ఆయాసం దమ్ము వస్తా ఉంది. కానీ ఇప్పుడు ఆయన అన్ని మాట్లాడుతుంటే మీరు ఏమన్నారు అసలు? నేను అసలు ఏమనలేదు. ఎందుకు అనలేరు? మీరు కొట్టొచ్చు కదా ఆయనని. సార్ కొట్టడానికి ఆయన ఎంత హైట్ ఎంత పర్సనాలిటీ ఉంటారు సార్, మనకు కొట్టడానికి కూడా ఛాన్స్ ఉండదు సార్. ఆయన చేతిలో ఎంత టోళ్ళం సార్ మేము. ఎంత బలమైన ఆడపిల్ల ఒక మొగన్ చేతిలో ఒక చిన్న పిల్లలంతానే అయిపోతారు సార్. మా ఆడోళ్ళు అంటే భద్రకాలు, మీరు కొట్టాలి కదా. కరెక్టే సార్. నేను అప్పటికి పోయినాక నన్ను రిటర్న్ తీసుకొని వచ్చిర్రు, కానీ నేను కొట్టలేను సార్ ఆయనను. ఆయన ఇప్పుడు నేను ఈ సిచ్యువేషన్ లో ఉన్నా, నా ముందు నిలబడ్డా నేను ఇట్లా గజగజ నాకు వస్తూనే ఉంటుంది సార్. నాకు భయం కూర్చుంది సార్. ఆయన తోటి కూర్చున్నాక ఏం చేసినా సార్, నేను అక్కడ నుంచి నాకు దూట వద్దు, నాకు నేను బతుకుంటే సార్ నా పిల్లల్ని చూసుకుంటే నాకు ఈయన వద్దు అనేసి నేను వెళ్ళిపోయినా సార్. వెళ్ళిపోయినాక అక్కడికి అది అయిపోయినాక ఒక 2 నెలలు నేను ఇళ్ళలో పని చేసుకొని పాపకు గొంతులో గడ్డలైనాయి సార్. అయితే బయట 2 లక్షలన్నర అడిగితే నా కాడ లేవని కోర్టు ఈఎన్టీకి పోతే అక్కడ నుంచి గాంధీ హాస్పిటల్కి ఈఎన్టీకి రెఫరెన్స్ రాస్తే నేను అక్కడ ఆపరేషన్ చేయించుకుంటే అక్కడ మేడం విజయ మేడం అని ఉంటారు, రవి సార్ మా ఇన్ఛార్జ్, వాళ్ళు చాలా మంచోళ్ళు సార్. భార్యాభర్తలు ఇద్దరు. వీళ్ళంతా వరస్ట్ కాదు సార్, వాళ్ళు చాలా మంచోళ్ళు సార్. వాళ్ళ ఓన్ కూడా కాదు, వాళ్ళు కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచే నడిపిస్తారు. కానీ ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే మన నమ్మలాగా కడుపులో పెట్టుకుంటారు సార్. మా రవి సార్ కానీ మా విజయ్ మేడం కానీ మా మేడం కానీ ఒక తల్లిలాగా ఇట్లా చేస్తుంది. ఏదైనా ఒక తప్పు ఉంటే ముఖం ముందు అంటుంది సార్. ఎందుకు సార్ వాళ్ళని మేము బ్లేమ్ చేయలేకపోతున్నాం? ఎందుకు సార్ వాళ్ళ గురించి మేము అంతగా చెప్తున్నాం? ఇప్పుడు నేను చెప్పాలంటే రవి సార్ ముందు కూడా చెప్పొచ్చు కదా. ఇప్పుడు నువ్వు ఇన్నిగానో మాట్లాడినావు కదా, నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. అడగండి సార్. సో ఇప్పుడు నువ్వు అక్కడ జాయిన్ అయినావు 2023 నుంచి ఎప్పటి వరకు? ఇప్పుడు ఈ 2025 వరకు అక్కడే చేస్తున్నావు నువ్వు జాబ్? లేదు సార్, చెప్తాను. అయితే నేను అక్కడ డ్యూటీ చేసినాక కాంట్రాక్ట్ చేంజ్ అవుతుంది అన్నారు సార్. అయితే మేడం 1 year కి చేంజ్ అవుతుంది అది? 3 years కి వాళ్ళ
వాళ్ళది అయిపోయింది సార్ అగ్రిమెంట్. అయిపోతే ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతే నాకు మళ్ళీ ఎట్లాంటి వాళ్ళు వస్తారో తెలియదు సార్. సోర్సింగ్ అంటే ఇది కాంట్రాక్ట్, హౌస్ సోర్సింగ్ అంటే కొంచెం మంచి జాబ్ ఉంటుంది సార్. కాంట్రాక్ట్ 12,000 ఉందనుకో, హౌస్ సోర్సింగ్ 15,000 ఉంటుంది సార్ జీతం. ఇప్పుడు నేను నా కష్టానికి నేను రూపాయి ఆశపడ్డం తప్పు లేదు సార్. ఇప్పుడు 12,000కు 15,000 కంటే నేను ఇంకా కొంచెం మంచిగా బతుకుతాను ఉంటది కదా సార్ అనేసి నేను నీలోఫర్ల తబలలో నా డాక్యుమెంట్స్ ఇచ్చిన సార్. ఇస్తే వీరభద్రలో నాకు వేకెన్సీ వచ్చింది. నవంబర్ 1వ తారీఖు నాకు వేకెన్సీ వచ్చింది 2024లో సార్. ఇది మళ్ళీ జరిగింది. నేను ఇక్కడ గాంధీ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చిన 24 తబలలో వేస్తే నాకు నవంబర్ 1వ తారీఖు 2024లో నాకు డ్యూటీ ఇచ్చారు. ఇచ్చినాక నా యూనిఫామ్ నేను కుట్టించుకుని నా డ్యూటీ నేను చేసుకుంటూనే ఉన్నా సార్. చేసుకుంటూ ఉన్నాక ఇప్పుడు కామేశ్వర్కి నాకు ఎట్లాంటి సంబంధం లేదు. నా హౌస్ సోర్సింగ్ జాబ్ వేరు, ఆయన కాంట్రాక్ట్ బేస్ వేరే అయినాక సార్ నేను నా ఏంది వీరభద్రలో జాయిన్ అయినా అని తెలుసుకొని మళ్ళీ దాంట్లో జాయిన్ అయ్యిండు సార్. ఓకే, అంటే ఇక్కడ చూడండి సార్, మీకు తెలవాలి. ఇప్పుడు ఆయన కార్తికేయ దాంట్లో ఉన్నాయన, ఎస్కేఎస్ దాంట్లో ఉన్నాయనకు వీరభద్రలో ఏం పని? ఒకవేళ వీరభద్రలో ఉంటే మా ఇద్దరికి అంత పెద్ద గొడవ అయినప్పుడు మళ్ళీ నన్ను తీసుకోవద్దు ఆయన, అవునా కదా? మళ్ళీ ఈమె ఏదైనా నాకు ప్రాబ్లం ఉంటుందో ఆయన తీసుకో. నేను జాయిన్ అయినాక నెల 15 రోజులకు మళ్ళీ దాంట్లో సూపర్వైజర్గా జాయిన్ అయింది సార్. ఎవరు? ఈ కామేశ్వరరావు అనే వ్యక్తి. జాయిన్ అయ్యి డిసెంబర్ 6వ తారీఖు నేను సూపరింటెండెంట్ ఛాంబర్ కాడ అంబేద్కర్ జయంతి వర్ధంతి ఉంటుంది సార్. ఆ రోజు నేను సైన్ల కోసం అని పోయినప్పుడు అక్కడ నిలబడి నా ఓల్డ్ గేట్ కాడ నిలబడి, నువ్వు నా ముందు డ్యూటీ చేస్తావా? నిన్ను ఎవడు డ్యూటీలో పెట్టినోడు? నీ వెనకాల ఎవడున్నాడు? నీలోఫర్లో డ్యూటీ ఇచ్చినోడు చెప్తా, వాని సంగతి నీ సంగతి చెప్తా. నువ్వు ఇక్కడ డ్యూటీ చేస్తావు, నా పక్కలకి రాంది నువ్వు నా ముందు తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతావు. ఏమన్నా సొక్కమా? మస్తు మంది తన పంటారు. వనస్థలిపురంలో లారీల కాడ ఉండేటోళ్ళంతా మీ వాళ్ళే. వాళ్ళు పంటలేరా? నువ్వేమన్నా కొత్తనా? నీ మొగడు ఇంకా మంచిగా ఉంటే నువ్వు ఆగకనే పోతుంటే ఒక్కసారి నా రుచి చూస్తే నన్ను వదిలేవని అంటారా సార్? ఈ మాటలు అంటారా? అదే మాట నేను తిరిగి ఆయన నన్ను ఉంటే, అలా భార్య నన్ను ఉంటే ఎందుకంటలేను మరి? నేను చెప్తా సార్. నాకు అక్కడ మాట్లాడడానికి నాకు భయం కదా సార్. ఇప్పుడు ఆయన నన్ను కొట్టింది, ఆయన నా మీద హరాస్ చేసింది, నాకు కాదు. నిన్ను కొట్టే ధైర్యం అసలు ఆయనకి ఎక్కడిది? కొట్టే ధైర్యం అంటే సార్, ఇప్పుడు పిలుస్తాడు, పిలిచినప్పుడు మీరు చూసేటోళ్ళు బయట నుంచి ఒక తండ్రి ఏజ్ ఒక కూతురు ఏజ్ అలాగనే చూస్తారు. కానీ ఇప్పుడు జరిగేది లోపట ఏందనేది నాకు ఆయనకు మాత్రమే తెలుసు కదా. బయట ఎందుకు వచ్చి చెప్పలే? బయటకు వచ్చి చెప్తే ఇప్పుడు ఎవరికి చెప్తాం సార్? నేను ఆర్ఎంఓకి చెప్తే ఆర్ఎంఓ పట్టించుకోలేదు కదా. ఇప్పుడు ఆర్ఎంఓకి చెప్పినప్పుడు అదే రోజు ఇప్పుడు నేను ఒకటి చెప్తా. ఇప్పుడు ఫస్ట్ ఆయన నిన్ను అడిగిండు నాతో పండుకుంటావా అని చెప్పేసి అడిగినప్పుడు నువ్వు ఎందుకు ఏమి అనలే? మరి నేను రానని చెప్పినా కదా సార్. నేను రానని చెప్పడం ఏందమ్మా? నువ్వు వాడిని కొట్టి నువ్వు బయటికి రావాలి కదా. కొట్టేసి వాడు ఇట్లా అడుగుతున్నాను చెప్పేసి ఆడున్న మహిళలకు అందరికి చెప్పాలి కదా, ఆడవాళ్ళకి అందరికి చెప్పాలి కదా. ఎవరికి చెప్పాలి సార్? అక్కడ ఎవ్వరు ఉండరు సార్ చెప్పడానికి. ఎవ్వరికి వాళ్ళే సార్, అక్కడ ఎవ్వరు చెప్పుకోవడానికి ఉండరు. ఎవరికి చెప్పినా ఎవ్వరు పట్టించుకోరు. ఇంకో విషయం నువ్వు ఒకటి చెప్పినావు ఇంతకు ముందు మాట్లాడుతూ, అంటే మాకు మా దాంట్లో పని వాళ్ళే సార్ చెప్పిన మాట విను అన్నారా? వినమంటారు. అంటే వాళ్ళు విన్నారా? ఫస్ట్ విన్నారు సార్. అక్కడ వాని దగ్గరకు పోయిన వాళ్ళకి అక్కడ డ్యూటీలు ఉంటాయి సార్. పోయిన వాళ్ళు 30 మంది మేము రోడ్డు మీదనే ఉన్నాం కదా సార్. ఆయన మాట విన్నోళ్ళే ఆయన దగ్గర ఉన్నారు. ఆయన మాట విన్నోళ్ళు అందరం మేము బయటనే ఉన్నాం కదా సార్. ఇంకొకటి అక్కడ ఎవ్వరు పట్టించుకోరు సార్. ఎందుకు పట్టించుకోరు అంటే మా చాలా చిన్న జీవితాలు, మా చాలా చిన్న జీతాలు, మా వెనకాల ఆస్తులు లేవు కదా సార్. మా మీద బతకడానికి వాళ్ళకి ఏం లేదు కదా. అన్ని బాగుంటే ఆరేమో అదే రోజు అని పిలిచి అడిగేవాడు కదా సార్. ఒక ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు నువ్వు అదే రోజు పిలిచి అడగాల్సింది కదా. అడగలేదు. మరి ఎందుకు ఈ అమ్మాయి నాకు ఫోన్ చేసి ఈ మాట చెప్పింది? అసలు ఈమె తప్ప ఆమె తప్ప అనేది ఆ రోజు పిలిచి ముఖం అద్దం ఒక దగ్గర పెట్టి మాట్లాడితే అయిపోతుండే కదా సార్. ఇవన్నీ 2024లో అయినాయి. అంటే అది ఆర్ఎంఓ తోటి చెప్పింది 2024 ఎండింగ్ లో, జనవరి ఎండింగ్ లో. సో ఇప్పుడు ఇంత లేట్ గా నువ్వు రావడం ఎందుకు మరి? ఇప్పుడు నేను చెప్తున్నా కదా సార్, హౌస్ సోర్సింగ్ దాంట్లోకి నేను వచ్చినాక నేను ఉన్న డ్యూటీ తెలుసుకొని దాంట్లో సూపర్వైజర్ గా వచ్చినాక ఆ రోజు అట్లా తిట్టిండు. ఏంది లంబడదానా నువ్వు అది ఇదని. ఇప్పుడు చెప్పినా కదా సార్, నీ బతికెంత నువ్వెంత, మీ వాళ్ళంతా లారీలో కాడప అంటారు, వనస్థలిపురంలో మీరేమన్నా గొప్పనని మొగడు మంచిగా ఉంటారు, నా ఒక్కసారి నా రుచి చూస్తే అది వేరుంటది, ఇంకా నీ బతుకు నీకు మొగడు మంచిగా ఉంటే ఆగకనే పోదు అది ఇదని తిట్టినాక కుక్క మొరుగుతుంటే నేను సమాధానం చెప్పలేను. ఇంకొకటి వేరేలాగా ఉంటుంది సార్, చూసిన వాళ్ళు కూడా గొడవ చేయలేము సార్ హాస్పిటల్లో. ఇప్పుడు ఓపెన్ గా చెప్పాలి అంటే ఆ రోజు నేను స్ట్రాంగ్ గా లేను. నేను బయటకు వస్తే ఏం జరుగుతుంది అన్న భయంతో ఉన్నా.
అనేసి నేను చెప్పుకోలేకపోయినా. అప్పుడు నేనేం చేసిన సార్, దబదబా ఏఆర్టీ డిపార్ట్మెంట్ అని ఉంటుంది, అక్కడికి వచ్చి సార్ వాళ్ళని అడిగిన, సార్ కామేశ్వరరావు సార్ నన్ను డ్యూటీ తీసేస్తాడా సార్ అంటే, నేను ఎందుకు తీసేస్తారమ్మా, నువ్వు హౌస్ సోర్సింగ్, ఆయనకు తీసేసే రైట్స్ లేవు, నేను ఏమైనా తీయాలనుకుంటే నీ కంప్లైంట్ పెద్దగా ఉంటే సూపరింటెండెంట్ తీస్తారని చెప్పిండు. చెప్పినాక అమ్మయ్య అని అనిపిస్తుందా అనిపించదా సార్, అనిపించినాక తర్వాత ఏం చేసినా ఇట్లా హరెస్ట్ చేస్తుండనేసి సూపరింటెండెంట్కు కంప్లైంట్ రాసిన సార్ నేను. ఎవరు కామేశ్వరరావు మళ్ళీ నా దాంట్లోకి వచ్చి నన్ను హరెస్ట్ చేస్తుండనేసి సూపరింటెండెంట్కు కంప్లైంట్ రాసిన. ఇది కంప్లైంట్ రాసిన సార్, 14వ తారీఖు రాసిన నేను. దీనికంటే ముందు నాజర్ సార్ అని మాకు హెల్త్ ఇన్స్పెక్టర్ ఉంటారు సార్, హెల్త్ ఇన్స్పెక్టర్ సార్ ఫోన్ చేసి డ్యూటీ ఆపమని చెప్పిండంట. ఎవరు, ఈయన కామేశ్వరరావు. ఆపమంటే సార్ నన్ను పిలిచి కామేశ్వరరావు నేను డ్యూటీ ఆపమంటుండంటే, సార్ ఆయన నన్ను ఎందుకు ఆపమంటాడు సార్, ఆయనకు మన కంపెనీకి ఏం సంబంధం సార్ అంటే, ఆయన సూపర్వైజర్గా వచ్చిండట అమ్మ నిన్న మొన్న, నాకు కూడా తెలియదని నాజర్ సార్ అని అన్నాక, నాజర్ సార్ ఫోన్ చేసి లౌడ్ స్పీకర్ పెట్టి రాణి వచ్చిందంటే దాన్ని పంపి నా దగ్గరికి, దాన్ని పంపి నా ఛాంబర్కి పంపి అన్నాడు. పంపి అంటే నేను అన్నాను, నేను పోను సార్, పోతే ఏం జరుగుతుంది సార్, నాకు తెలుసు కదా సార్ పోతే ఏం జరుగుతుంది అనేసి, నేను పోను సార్ అనేసి నేను ఉన్నాను సార్. ఎక్కడ అదే నాజర్ సార్కి చెప్పుకుంటూ ఉన్నాక నాజర్ సార్ ఉండేమన్నాడు, అసలు ఏం జరిగిందమ్మా మీ ఇద్దరి మధ్యలో అంటే, నేను అప్పుడు చెప్పిన, సార్ నన్ను ఇట్లా సెక్సువల్ హరాస్మెంట్ నా దగ్గర పడుకుంటే నేను డ్యూటీ ఇస్తా, లేకపోతే నీకు డ్యూటీ నీకు హైదరాబాద్లో ఏడ బతుకు లేకుండా చేస్తా, ఎవ్వడు కూడా నీకు పని ఇయ్యదు, నీ బతుకు అంతా కాడికి తెస్తా, నేను చెప్పినట్టు వింటావా వినవా అంటే అని అన్నాడు సార్. నేను పోను సార్, నన్ను అప్పుడు కొట్టింది ఇట్లా గీరుంది సార్ అనేసి అంటే, అయ్యో బిడ్డ నాకు తెలియదు, నాకు బిడ్డలు ఉన్నారు అనేసి నాకు తెలియదు, సరే నేను ఏదో ఒకటి చెప్తా, నువ్వు వెళ్ళు, నువ్వు డ్యూటీ చేసుకో అన్నారు. అన్నాక సార్ ఆయనకు ఫోన్ చేసి, అమ్మ సార్ ఆ అమ్మాయి నాకు జాయినింగ్ లెటర్ తెచ్చింది, అట్లనే టర్మనెంట్ లెటర్ తెస్తేనే నాకు తీసేయడానికి రైట్స్ ఉంటాయి అని చెప్పిండు సార్. ఎవరు, నాజర్ సార్ చెప్పిండు. చెప్పినాక 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, ఇంకా ఆ విషయం కాగానే నేనేం చేసిన సూపరింటెండెంట్కు, ఇప్పుడు ఎట్లా డ్యూటీలోకి వెళ్ళి తీసేయాలనే చూస్తుండు కదా సార్, అంటే పోకపోతే మనల్ని డ్యూటీలోకి వెళ్ళి తీసేస్తాడు, పోతే నన్ను డ్యూటీలో ఉంచుకుంటాడా, ఆయనకి ఏ స్వార్థం లేని, నేను జాయిన్ అయిన కంపెనీలకు ఎందుకు జాయిన్ కావాలి, ఎందుకు నా డ్యూటీ ఆపాలి, అవునా కదా సార్ అనేసి ఏం చేసిన సార్, నేను సూపరింటెండెంట్కు కంప్లైంట్ రాసి ఇచ్చినాక అది 16వ తారీఖు రిసీవ్ చేసుకున్నాను. 16వ తారీఖు పొద్దున కామేశ్వరరావు ఫోన్ నుంచి టర్మినెంట్ లెటరు మా హెచ్ఓడికి పోయింది సార్, శ్రీనివాస్ సార్కి ఇప్పించింది. ఇక ఇప్పించినాక కాదు, మీ హెచ్ఓడి పెద్దనా కామేశ్వరరావు పెద్దనా? ఇప్పుడు కంపెనీకి హెచ్ఓడి పెద్ద సార్ హాస్పిటల్, కామేశ్వరరావు కంపెనీ తరఫున ఇప్పించిండు అన్న. మరి కంపెనీ వాళ్ళు ఇచ్చిండా కావాలని కామేశ్వరరావు ఇచ్చిండా నాకు తెలియదు సార్, కానీ సూపరింటెండెంట్ పాత్ర ఎట్లాంటిది లేదు సార్ దాంట్లో, సూపరింటెండెంట్ సార్కి తెలియదు. ఆయన చూసి ఏం చేసిండు, ఎవరు కామేశ్వరరావు శ్రీనివాస్ సార్కి పంపించండి, ఆయన ఫోన్ తోటే వెళ్ళింది సార్ నాకు టర్మినెంట్ లెటర్. పోయినాక సార్ నాకు పంపించి, నీకు టర్మినెంట్ లెటర్ వచ్చిందమ్మా, ఏదున్నా నువ్వు సూపరింటెండెంట్ కాడ మాట్లాడుకో అన్నాడు. అన్నాక నేను ఎట్లాగో లెటర్ రాసినా కదా, పిలుస్తారేమో అన్న ఆశతో నేనున్నా సార్. పిలవలేదు వాళ్ళు కూడా, పిలవకపోయేసరికల్లా ఆ రోజు నేను ఇది సూపరింటెండెంట్కి ఇచ్చినప్పుడు మీడియా వాళ్ళు ఇది పేపర్కి వేసారు సార్, ఏమని అమ్మాయికి లైంగిక వేధింపులు జరుగుతున్నాయి అనేసి చెప్పి పేపర్కి వచ్చింది సార్. ఫస్ట్ ఈనాడుకు వచ్చింది, తర్వాత సాక్షి, నమస్తే తెలంగాణ అన్నిటికి వచ్చింది సార్. ఇది నీలఫర్ మహిళ మీద అనేసి ఆయన ఫోటో తోటి కూడా సాక్షులు ఇచ్చారు సార్. ఇచ్చినాక ఇక సూపరింటెండెంట్ పిలుస్తలేడు, పిలవకపోయేసరికల్లా నేనేం చేసిన సార్, పిఎస్కి వెళ్ళిన, ఇదేమో సాక్షులు వచ్చింది, నమస్తే తెలంగాణ అన్నిట్లో వచ్చింది సార్. మీ ఏజ్ 24 అన్న ఏజ్ అప్పుడు హరాస్మెంట్ అయినప్పుడు 24, 25. ఇప్పుడు 25? ఇప్పుడు 26 సార్. ఓకే. కానీ ఇవన్నీ వచ్చినాయి కదా, ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టినాను చెప్తా సార్ నేను. అయితే టర్మినెంట్ లెటర్ ఇచ్చిండు సార్, ఎవరు కామేశ్వరరావు ఇచ్చిండు. ఇచ్చినాక ఆ టర్మినెంట్ లెటర్ కూడా సార్ మీరు గమనించండి, మీకు నేను చూపిస్తా. జాయినింగ్ November 1, 2024 ఉంది. టర్మినెంట్ కూడా November 21, 2024. జాయినింగ్ ఏ రోజు ఉందో టర్మినెంట్ లెటర్ కూడా అదే రోజు ఉంది సార్. అంటే ఆయనకు సపోర్ట్ కంపెనీ చేస్తుందనే కదా సార్, అవునా కదా? అదే ఇప్పుడు తీసేస్తే 1 నెల టైం తోటి తీసేస్తారు, లేకపోతే తీసేసిన రోజు డేట్ ఇస్తారు కదా సార్. మీరు చూడండి, జాయినింగ్ లెటర్ టర్మినేట్ లెటర్ ఒకటేసారి ఎట్లా ఇస్తారు సార్? అంటే వాటి తప్పు చేయలేదని ఎక్కడ ఇచ్చేస్తాడు? దాంట్లోనే అది చేసినప్పుడు వాడు తప్పు చేయలేదని ఎట్లా తెలుస్తుంది సార్? తప్పు చేసినట్ట కాదా సార్? మీరే చెప్పండి ఒకసారి. ఆ లెటర్ చూపియండి. నేను చూపిస్తాను.
ఇది పైది టర్మినేట్ లెటర్ సార్. దాని కిందనే పీడిఎఫ్ చేసి ఇంకోటి ఉంటుంది సార్ జాయినింగ్. బాగా చదవండి సార్, టెక్నికల్ ఇష్యూస్ వల్ల తీసేస్తున్నామని ఉంది. ఫస్ట్ నవంబర్కు ఉంది జాయినింగ్. టర్మినేట్ చేసింది నీకు. జాయినింగ్ లెటర్ కూడా చూపిస్తా సార్. ఇది జాయినింగ్ లెటర్ సార్. ఓకే, అంటే వాళ్ళు ఎంత దుర్మార్గులు అర్థమైందా సార్ ఇప్పటికైనా? అంటే అధికారం ఉంటే ఏ డేట్ కన్నా ఇస్తారు సార్. మరి నేను నీలోఫర్లో డ్యూటీ చేయనప్పుడు నేను ఆ స్టాంప్ ఎట్లా వేసి ఇచ్చారు సార్? నువ్వు ఎప్పుడు జాయిన్ అయినావు అందులో? నవంబర్ 1వ తారీఖు జాయిన్ అయినా సార్. నీ టర్మినేట్ కూడా నవంబర్ 1వ తారీఖు. అంటే నేను నెల 15 రోజులు డ్యూటీ చేసిన. అక్కడ డిసెంబర్ 16వ తారీఖు స్టాంప్ ఉంటుంది. కాకపోతే చూడండి సార్, అంటే నేను డ్యూటీ చేసింది కూడా వాళ్ళు చూపేవద్దని, అసలు ఈమె ఎట్లాంటి సంబంధం లేదనే కదా సార్ వాళ్ళు చూపించుకోవడానికి, వాళ్ళు తప్పు చేసి కప్పిపుచ్చుకోవడానికి కాదు. ఇప్పుడు నువ్వు జాయినింగ్ రోజే నిన్ను టర్మినేట్ చేసే హక్కు లేదు కదా వాళ్ళకి? లేదు సార్, కానీ చేసిరు కదా సార్. చేసిన వాళ్ళు చేసిరు, మరి 16వ తారీఖు అని ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. మళ్ళీ నవంబర్ 1వ తారీఖే ఇచ్చిరు. అంటే మరి ఇది నేను డ్యూటీ చేసింది అబద్ధమా సార్? వెనకాల స్టాంప్ ఉంది, సూపరింటెండెంట్ నీలోఫర్ హాస్పిటల్ స్టాంప్ ఉంది చూడండి. అవును, మరి అబద్ధం ఎవరు సార్? తప్పుడు మనుషులు ఎవరు సార్? డిసెంబర్ 16వ తారీఖు ఉంది. అవును, ఇప్పుడు స్టాంప్ అయితే అబద్ధం చెప్పదు కదా సార్. అది అంటే ఆయన నిర్దోషిగా చూపించుకోవడానికి మీరు ఏదైనా కప్పిపుచ్చుతారా సార్? కాదు, ఇప్పుడు నీ తప్పేం లేదా ఇందులో? నా తప్పేం లేదు సార్. నా తప్పు ఏంటంటే నేను చెప్పినట్టు వినలేదు, అందుకనే నా తప్పైంది సార్. చెప్పినట్టు వినుంటే ఆయన పక్కలకు పోయి పడుకొని ఉంటే నేను ఇట్లా వచ్చి ఇట్లా 2023లో నువ్వు జాయిన్ అయినావు అవునా? జాయిన్ అయిన తర్వాత 2023, 24 వరకు లాస్ట్ ఎండింగ్ వరకు ఇవే జరిగినాయి మొత్తం. ఇవే జరిగినాయి సార్. అవునా? ఇప్పుడు డిసెంబర్ లో అందులో న్యూస్ పేపర్లో వచ్చింది. డిసెంబర్ లో వచ్చింది. ఇన్ని రోజుల నుంచి నువ్వు వెంటాడుతూ ఇంతగా హింసిస్తుంటే నువ్వు ఆయన ఏం చేయలేకపోయినావు ఎందుకు? నేను ఏం చేయలేడానికి సార్, నాకు మా అన్న లేరు సార్, మా నాన్న లేరు, నాకు మా మామ లేడు, నా హస్బెండ్ నా కడుపులో పుట్టిన పిల్లోడు. నా హస్బెండ్ బయటకు వచ్చి ఫైట్ చేసే అంత లేదు సార్. ఆయన పేషెంట్. ఏమైంది హస్బెండ్ కి? యాక్సిడెంట్ అయింది సార్, కార్ యాక్సిడెంట్ అయింది, వెన్నుపూస ఇరిగింది, బెడ్ మీదనే ఉంటారు. నా కొడుకు చిన్నోడు సార్. ఇప్పుడు నా కొడుకు ఎదగడానికి ఇంకా 5-6 ఇయర్స్ అన్నా పడుతుంది. నేను అప్పుడు చెప్పుకోగలుగుతాను నా కొడుకు తోటి, కానీ ఇప్పుడు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నా సార్. మా పాప 8 ఇయర్స్ ఉంటుంది, బాబు 9 ఇయర్స్ ఉన్నారు సార్. వాళ్ళు 5 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళ నాన్నకు అట్లయింది. నేను చాలా కష్టపడి సాదుకున్నా సార్ వాళ్ళను. నాకు నా పిల్లలంటే చాలా ఇష్టం సార్. నా హస్బెండ్ కూడా నాకు చాలా ఇష్టం సార్. ఎందుకంటే ఆయన బాగున్నప్పుడు నన్ను చాలా బాగా చూసుకున్నారు సార్. అట్లనే ఇప్పుడు ఆయనకు అట్లయినప్పుడు నేను వదిలేలేను సార్. ఎందుకంటే వదిలేదు కూడా సార్, అది మన ధర్మం కూడా కాదు సార్. అది ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు జాబ్ చేసుకుంటా మీ హస్బెండ్ చూసుకుంటున్నావు? వాళ్ళని చూసుకుంటున్నా, వాళ్ళే సార్ నా ప్రపంచం. వాళ్ళు చేయబట్టే సార్ నాకు ఇన్ని కష్టాలు. వాళ్ళ లేకుంటుండే ఇట్లాంటి వాళ్ళతోటి మాటలు ఎందుకు పడతా సార్? నేను పేరెంట్స్ లేరు, ఎవరు లేరు సార్. ఎవరైనా ఉంటే నేను ఇట్లా ఎందుకు ఉంటా సార్? గట్టిగా పట్టుకొని ఏడవడానికి కూడా మనుషులు లేరు సార్ నా బతుకు. ఏ గుళ్ళ పని వచ్చిన సార్ నేను? ఎవరికన్నా ఏం చేసిన సార్ నేను? నా బతుకు బయటకు వచ్చి బతకడానికి వీళ్ళతోటి వాడు ఏ తప్పు చేయకపోతే జాయినింగ్ లెటర్, టర్మినేట్ లెటర్ ఎట్లా ఇస్తాడు సార్? ఆయనకు లేరా సార్ నాలాంటి బిడ్డలు? ఆ కంపెనీకైనా లేరా? వాళ్ళకి 2.5 కోట్ల టర్నోవర్ అవుతుందని నా బతుకుతో ఆడుకుంటారా సార్? పైసలు ఉంటే పైసలు చేతి మీద పెట్టుకొని పేర్చుకొని చచ్చిపోండి, కానీ నా ఊసరు పోను ఒక అమ్మ అంటే ఇప్పుడు మీకు సపోర్ట్ గా మేము ఉంటాం, ఓకేనా? నాకు ఎక్కడికి పోయినా న్యాయం జరగలేదు సార్. తిరిగి కాళ్ళు అలిసిపోయినాయి, కానీ ఓ సూపర్ నెట్ పట్టించుకోలే, ఓ ఆర్ఎంఓ పట్టించుకోలే,
కాదు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాను. కంపెనోడు కూడా పట్టించుకోలేదు సార్. అంత కాని బతుకైపోయిందా సార్ నాది. వాళ్ళకి ఏం పాపం చేసినా సార్ నాకు లేదని కొంగు చెప్పి అడిగిందా సార్. లేదు నా కష్టం చేసుకుంటే నాకు చేసుకొని పని ఏమని బదులాడినా సార్. నేను నా పిల్లల మీద కొడుతుంటే నేను ఏం చేయను సార్. అమ్మా వాటర్ తాగమ్మా. వాళ్ళ పిల్లల్ని కూడా చంపుతాను చూసినా సార్ నేను. ఎవరి పిల్లలు? నా పిల్లలు. ఎందుకు సార్ బతకాలి? నా కష్టం చేసుకుని నేను బతుకుతుంటే నన్ను బతకనిస్తలేరు. వాళ్ళని రేపు బతకనిస్తారా సార్ వాళ్ళు వీళ్ళు? అమ్మా ఇగో నువ్వు ఇప్పుడు మీడియా దగ్గరకు వచ్చావు, మేము సపోర్ట్ ఉంటాం, నీకు ఏమైనా కష్టం వస్తే చెప్పు. సో వాళ్ళు ఎట్లా ఇప్పుడు బయటకు వచ్చి ఎట్లా మాట్లాడారో మేము కూడా చూస్తాం కదా. ఏడా సార్ ఇప్పుడు వరకు కూడా ఆయన అరెస్ట్ చేయలేదు సార్. నువ్వు కంప్లైంట్ ఇచ్చినావు? నేను ఇచ్చినా సార్. ఏ పోలీస్ స్టేషన్ లో ఇచ్చినావు? నా పెళ్లి పిఎస్ ఇచ్చినా సార్ నేను. సరే వాటర్ దా, కొన్ని వాటర్ దా. ఆ వాటర్ ఏంట కాదు, నువ్వు కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చో, కొద్దిసేపు నేను ఇచ్చిన సార్ నా పెళ్లి పిఎస్లో ఇచ్చిన ఫస్ట్ టర్మినేట్ లెటర్ ఇచ్చినాక చచ్చిపోదామని ట్యాంక్ బండ్ కాడికి పోయినా సార్. 5K బస్ ఎక్కి పోయినప్పుడు అక్కడ ఎవరో ఏమో తర్వాత తెలిసింది వాళ్ళు హ్యూమన్ రైట్స్ వాళ్ళని. నన్ను ఓదార్చి నీ కడుపులో నువ్వు చచ్చిపోతే చచ్చిపోయాను, నీ పిల్లల పరిస్థితి ఏంది, వాళ్ళు ఏం కావాలని ఉందో నువ్వు వాళ్ళ గురించి ఆలోచించాలే కదా. అంటే ఈ గొడవని కూడా తెలియదు సార్ వాళ్ళకు. నీ భర్త కొట్టిండా అత్తమ్మ ఏమని అంటే మేము వచ్చి మాట్లాడతామంటే అప్పుడు నేను చెప్పిన సార్ నాకు ఇట్లా ఆఫీస్లో ఇట్లా అయిందంటే నేను హ్యూమన్ రైట్స్ వాళ్ళని నేను వచ్చి మాట్లాడినా అంటే సరే అనేసి అన్న సార్. అనేసి ఇంటికి వెళ్ళి 17వ తారీఖు నాంపల్లి పిఎస్కి వెళ్ళిన. సాయంత్రం 6 గంటలకు వెళ్ళిన సార్ నేను నాంపల్లి పిఎస్లోకి వెళ్ళినాక అక్కడ కానిస్టేబుల్ ఫస్ట్ నేను ఒక్కదాన్ని వెళ్ళిన సార్. అయితే మాకు హాస్టల్లో అనాథలే కానీ వాళ్ళు సీనియర్స్ ఉంటారు సార్. అబ్బాయిలు అమ్మాయిలు అందరం కలిసి ఒక ఫ్యామిలీ లాగానే ఉంటారు. ఆ అన్న ఇక్కడ కుక్కడిపల్లిలో ఉంటారు సార్. అన్నకు ఫోన్ చేసి అన్న నేను ఇట్లా కేసు పెడదాం అనుకుంటున్నా అంటే వాళ్ళు ఏం ఆలోచించలేదు సార్. నీకు ఏం జరిగిందో నేను అనుభవించలే కాబట్టి నేను వస్తా, సపోర్ట్ అని కూడా నేను వస్తా, అన్నను కాబట్టి వస్తా, నువ్వు వెళ్ళు నేను వస్తున్నా అనేసి అన్న మెట్రోకి వచ్చారు సార్. ఆయన రాకముందుకే నేను నా పెళ్లి పిఎస్కి వెళ్ళినప్పుడు కానిస్టేబుల్ నుండి ఏందమ్మా అంటే నేను కామేశ్వరరావు మీద కేసు పెట్టడానికి వచ్చినా అని చెప్పిన సార్. చెప్పినప్పుడు ఆయన నుండి కేసు మేము తీసుకోము, నువ్వు ఎవిడెన్స్ తీసుకొని రా అని చెప్పారు సార్. ఎవిడెన్స్ తీసుకొని రమ్మంటే నేనేం చేసిన నాకు పోలీస్ స్టేషన్ మేము ఇప్పుడు పోలేదు సార్, మనకు పోంది మనకు దాని గురించి తెలియదు సార్ అనేసి ఎవిడెన్స్ ఉందన్న అనేసి నా మనసులో నేను అనుకుంటా కిందికి దిగిన. అన్న అంతలోనే వచ్చింది గేట్ బయట రోడ్డు మీదకి వచ్చినాక ఏమైంది మా వస్తున్నావు అంటే అన్న ఎవిడెన్స్ ఉండాలంట. అంటే అన్న కొంచెం వాళ్ళు బాగానే చదువుకున్నారు సార్ ఉస్మానియా యూనివర్సిటీలో. అన్న ఉండి ఎవరు నీకు చెప్పిన వాళ్ళు నేను ఎవిడెన్స్ అనేది మనం తర్వాత ఇస్తాం, ఫస్ట్ నువ్వేం చెప్తున్నావు అది వాళ్ళు రాసుకోవాలి అనేసి అన్నారు. అన్న తర్వాత అప్పుడే హ్యూమన్ రైట్స్ సార్ వాళ్ళు కూడా వచ్చారు సపోర్ట్కు. వచ్చినప్పుడు నేను అన్న ఫస్ట్ పోయాను, తర్వాత వాళ్ళు వచ్చాక నేను పోలీసు వాళ్ళు వీళ్ళు ఎవరంటే మా అన్న వాళ్ళు అని చెప్పాను. ఇప్పుడు వాళ్ళకి ఇదంతా చెప్పలేము కదా సార్. అన్న వాళ్ళు అంటే సాయంత్రం 6 గంటలకు పోతే 11:30 అయింది సార్ అక్కడ నైట్ 11:30 అయింది సార్. ఎస్ఐ లేరు, దిల్ రాజు ఫంక్షన్ ఉంది, సరిది అయింది, అప్పటి నైట్కి జ్వరం వస్తుంది, కోల్డ్ అయిందని
అట్లనే చెప్తున్నారు పోలీస్ వాళ్ళు. చెప్పినాక ఇంకా సార్ ఉండి కొంచెం గట్టిగా మాట్లాడారు సార్, వాళ్ళు తెలిసిన వాళ్ళు కదా. మాట్లాడితే రూమ్లోకి వెళ్ళి ఆయన అప్పలనాయుడు సార్ అని ఇంకొకసారి రూమ్లోకి వెళ్ళి మీ హాస్పిటల్ నుంచి ఇట్లా కేసు పెట్టడానికి వచ్చింది అమ్మాయి, ఏం చేద్దాం సార్ అని వాళ్ళు మాట్లాడుకుంటారు సార్. మాకు కొంచెం వినిపిస్తుంది. మాట్లాడుకుంటుంటే ఈయనకి ఇంకొక ఆయన కింద ఒక ఎస్ఐ ఎవరు ఉంటారు చూడు సార్, ఆయనకేమో మీడియా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు సార్. పేపర్కి వచ్చింది కదా సార్, అమ్మాయి నాంపల్లి పిఎస్కి వచ్చిందంట, ఏమని కంప్లైంట్ చేస్తుంది, మాకు ఇవ్వండి మేము వస్తున్నామని వాళ్ళు ఫోర్స్ చేసినాక అప్పుడు అప్పలనాయుడు వచ్చి నీది అసలు ఏం కేసు అంటే, నన్ను ఇట్లా కులం పేరుతో దూషించిండు సార్, నన్ను ఇట్లా అప్పుడు కొట్టి అరెస్ట్ చేసిండు, గీరిండు అంటే. ఆ ఫొటోస్ ఉన్నాయి సార్, ఉన్నాయి సార్. అయితే అనేసి నేను అప్పలనాయుడుకి చెప్తుంటే ఏమనుకున్నాడో సార్ తెలియదు. అప్పలనాయుడు ఎస్టీ ఎస్సీ కేసు అంటే పెద్దగా అవుతుంది ఇది, నేను కేసు ఇప్పుడు తీసుకోకపోతే నేను ప్రాబ్లంలలో పడతా అనేసి అప్పలనాయుడు సార్ ఉండి రాసియమన్నాడు సార్, కంప్లైంట్ రాసియమన్నాడు. అప్పలనాయుడు సార్ అంటే సిఐ అనుకుంటా సార్. అప్పలనాయుడు సార్ అంటే సిఐ సార్ ఆయన. ఇవి సార్ నా మీద అప్పుడు ఆ రోజు ఆయన గిరినవి. ఏంది మొత్తం బ్లడ్ వచ్చేటట్టు ఆయననే సార్. ఓకే. ఈమె ఎవరు? ఆమె విట్నెస్ సార్. అది ఇప్పుడు వద్దులేదు సార్. ఓకే, ఒక్క నిమిషం. లెవెల్ 1లో రూమ్ నెంబర్ 1 దాంట్లో మానపరచుకోవాలి కూడా అడ్మిట్ అయ్యింది సార్. అది ఉంటే ఎక్కిన తర్వాత నేను అక్కడ చూసి తర్వాత నెక్స్ట్ తంబేయడానికి అని చెప్పి కిందకి వచ్చాను సార్. కింద సౌండ్ వినిపిస్తుంది సార్. కమిషనర్ సార్ శారదా ఇద్దరు రూమ్లో ఉన్నారు. తన పైన అటాక్ చేశారు సార్ తను ఆ సార్. అయితే చేస్తాను ఇక్కడ నుంచి పెట్టి డ్రెస్ యూనిఫామ్ చిరిగి. నువ్వు చెప్పిందే చెప్తుంది. ఎవరామె? ఈమె ఆ రోజు నన్ను రూమ్లో హెరాస్ చేస్తుంటే చూసిన ఆమె. ఈ పేపర్కి వచ్చినప్పుడు చూసి నా ఫోన్ నెంబర్ కనుక్కొని నాకు ఫోన్ చేసింది. నేను ఆ రోజు నిన్ను హెరాస్ చేసేటప్పుడు రూమ్లో నేను లైవ్లో చూసిన, నేను వచ్చి నీకు సపోర్ట్ చేస్తా, కానీ నా పేరు నా గురించి ఎక్కడ చెప్పకు, నేను వచ్చి సపోర్ట్ చేస్తా, నేను మాట్లాడతా అన్నది ఆమె వచ్చింది. పిఎస్లో చెప్పింది అన్న, చెప్పింది అమ్మాయి. ఇప్పుడు కంప్లీట్ ఇచ్చినాను ఇచ్చిన నేను అదే చెప్పినా కదా అన్న వాళ్ళు వచ్చారు. ఆ రోజు నైట్ రాపించుకున్నారు. 11:30 అయింది. 11:30కు మేము ఇంటికి వచ్చేసినాం కదా. 6 గంటల నుంచి 12:30 వరకు 11:30 వరకు అక్కడనే ఉన్నారు. 11:30 వరకు. తెలంగాణలో మన ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇట్లుంది. ఓకే. అది 1కి 4 సార్లు అంటే ఆయన కన్వీనియంట్ ఉండేటట్టే రాయమంటుండే. ఎవరు అప్పలనాయుడు. మనకి ఏం రాయాలో ఏం రాయొద్దు అనేది మనకు తెలియదు కదా. అట్లా 4 పేపర్లు కొట్టిపించి రాపించిందన్న. నేను నా కాడ ఇంకో పేపర్ కూడా ఉంది. అంటే ఏం రాయమన్నాడు ఆయన? నువ్వు ఏం రాయాలనుకున్నావు? అంటే నాకు జరిగింది దాంట్లో బలాత్కారం చేసిండు అవి అంటే ఎత్తుకోపోతారు, ఆయన జైలుకు పంపిస్తారు అన్నట్టు అవన్నీ ఆయన మీదికి రాకుండా. మరి నువ్వెందుకు రాయలేవు మరి అందులో? అంటే ఇప్పుడు జరిగినవి కావు కదా అవి. ఎప్పటికి జరిగినాయి కానీ నీ దగ్గర ఎవిడెన్స్ ఉంది కదా అమ్మా. ఇది ఎల్బీ నగర్కి రాసిందన్న. అయితే అట్లని రాపించింది 4 సార్లు. రాపించినాక అన్న రాసేసి ఇచ్చినాక మళ్ళీ తెల్లారి ఎఫ్ఐఆర్ చేయాలి కదా. అయితే నేను పోలేదు. నువ్వు వద్దులే మేము పోతాంలే, నువ్వు ఏడుకొస్తావు, పిల్లలు ఉన్నారు కదా అనేసి అన్న. నేను ఈ మనిషిని ఇంటికాడ తోలేసి వచ్చిన, ఎందుకంటే ఇది ఎటుపోయి ఎటు వచ్చేది తెలియదు అనేసి. ఏం చేసినా ఈయనకేం చెప్తలేను, ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పలేము కదా అన్న ఇవన్నీ, ఇప్పుడు ఇంకో వేరేలాగా అంటాడు అనేసి నేను ఈయనకు చెప్పకపోయేసరికల్లా నువ్వు ఇంటికన్నా ఉండు, మేము చూసుకుంటామని అన్న సుధీర్ అన్న చెప్పినాక అన్న పోయినాక హ్యూమన్ రైట్స్ సార్కి ఫోన్ చేసిండంట. రాండి సార్ ఇట్లా రాత్రి వచ్చిరుగా చెల్లెకి సపోర్ట్గా అంటే నేను మాట్లాడతామా, ఆయన కామేశ్వరరావు నెంబర్ పెట్టమంటే పెట్టిడు. అయితే వాళ్ళు ఏ ఉద్దేశంతో అన్నారంటే ఈ అమ్మాయిది నిజమా అయినది నిజమా, ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఎఫ్ఐఆర్ చేయకముందుకు మాట్లాడితే ఆమె చేసుకుంటే బతికేట ఆమె. ఈయన కూడా నలుగుట్ల మంచిగా ఉన్న వ్యక్తి. అసలు వీళ్ళిద్దరికి ఎందుకు పడలేదు, ఏమైందో కనుక్కుందాం దా అని అన్నప్పుడు పిలిచినప్పుడు మరి పిఎస్ కాడికి రావాలి కదా సార్. ఏడికో హోటల్ కాడికో లేకపోతే ఇంకా బయటకో పార్క్ కాడికి అయితే పిలవలేదు కదా. పోలీస్ స్టేషన్లోనే పిలిచిర్రంట సార్. మేము రాము, మా వెనకాల మహేష్ అదే మహేష్ అదే ఎంపీ ఎమ్మెల్యే ఉన్నారు చూడు సార్. ఎవరు? మైనంపల్లి సారు, ఆయన పేరు చెప్పారు సార్. మైనంపల్లి రోహిత్, మైనంపల్లి హనుమంతయ్య ఉన్నాడు అనేసి సెక్రటేరియట్ పేరు సార్.
ఆయనను వాడుకోవడం ఇప్పుడు వాళ్ళు చెప్తే మనకు తెలుసు సార్, వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నారో మనకు తెలియదు. అసెంబ్లీ కాడికి కురికిరు, అక్కడ నుంచి సెక్రటేరియట్కి పోయారు. కానీ నాంపల్లి పిఎస్కి వచ్చి అయితే అసలు ఏం జరిగింది, ఈమె ఎందుకు పెట్టిందని కంపెనీ వాళ్ళు రాలేదు సార్, సూపరింటెండెంట్ అడగలేదు. ఇటు కామేశ్వరరావు వచ్చి నా మీద ఎందుకు వేస్తుంది అనేసి కూడా వెళ్ళి, అది ఫాల్త్ కేసు. ఆఫ్టర్ ఆల్ దాన్ని బతికెంత, ఆ కేసు పెడితే నిలుస్తుందా, మేము అసలు ఎఫ్ఐఆర్ చేయనీయమని ఛాలెంజ్ చేస్తున్నారు. ఇవి అన్న వాళ్ళతో చెప్తుంటే అన్న నాకు ఫోన్ చేసి, ఆయనకు మనతోటి మాట్లాడడం ఇష్టం లేదు, సరే నీ తప్పు అయిన తప్పు, కేసు కోర్టుకు పోయినప్పుడు తెలుస్తుందమ్మా, నేను ఎఫ్ఐఆర్ చేయించి తీసుకొని కాపీ నా దగ్గర పెట్టుకుంటున్నా, పిలిచినప్పుడు చూద్దాం అనేసి అన్నాడు. అన్నాక ఇంకా వాళ్ళు రానప్పుడు అన్న వాళ్ళు ఏం మాట్లాడతారు సార్, మా అన్నకు డైరెక్ట్ చెప్తుండంట, అదొక ఫాల్తు కేసు, అది వేస్తే నేను తీసుకుంటానా, అది కొట్టిపిస్తా నేను, ఆ కేసు తోటి నాకేం సంబంధం. మరి ఎవరు కామేశ్వరం మా అన్నతోట అన్న తర్వాత సార్ మా అన్న ఉండి ఇక ఆయన వినేటట్లేడు, మనం మంచితనంగా పోదాం అనుకుంటున్నాం, ఆయన వేరేలాగా పోతుండు. సరే ఏడికి పోతే ఆడికి పోయింది, తప్పు మాదుంటే మాకెళ్ళే మేము ఇదవుతాం, ఆయన తప్పు ఉంటే ఆయన పోతాడు అనేసి అన్న ఎఫ్ఐఆర్ చేయించి తీసుకొని పోయిండు సార్. పోయినాక ఆ రోజు నుంచి నన్ను ఎవరు పిలవలేదు, మేము కూడా కేసు పెట్టినామని సైలెంట్గా ఇంట్లోనే ఉన్నాం సార్. ఇంట్లో ఉన్నాక నాకు నీలోఫర్ హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది, అమ్మ నేను ఆర్ఎంఓని మాట్లాడుతున్నా, నువ్వు కంప్లైంట్ ఇచ్చినావు కదా ఈడ, నువ్వు రా, నీకు కమిటీ వేసినావు, ఏదున్నా న్యాయం జరుగుతుంది నీకు అని అన్నారు సార్. ఎవరు? ఆర్ఎంఓ వాళ్ళు. ఇప్పుడు న్యాయం జరుగుతుంది నమ్మిపోతాం సార్ ఎవరమైనా. ఇంకొకటి నా చేసిన కష్టం వాళ్ళ దగ్గరనే ఉంది, నెల 15 రోజులు జీతం కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోయేసరికల్లా నేనేమనుకున్నా, జీతం వస్తే రూమ్ రెంట్ కట్టుకోవాలి, పిల్లలకు సామాన్ తెచ్చుకోవాలి కదా, పోతే న్యాయం చేస్తా అన్నారు కాబట్టి సరే అని పోయినా సార్. నేను పోయినాక ఏం జరిగింది, మేడం వాళ్ళు పిలిచిర్రు, అడిగిర్రు, నేను ఇప్పుడు మీతో ఎట్లా చెప్పినో వాళ్ళతో చెప్పాను. ఇప్పుడు కమిటీ అన్నప్పుడు ఇక్కడ ఈ పాయింట్ చేసుకోండి సార్, కమిటీ అన్నప్పుడు ఇద్దరిని పిలుస్తారు, ఒక్కరినైతే పిలవరు. నేను కేసు పెట్టినాక ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళిన సార్, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన ఇంటికి వచ్చినాక రాత్రి 12:30కు నా ఇంటి మీద కేసు రిటర్న్ తీసుకుంటావా తీసుకోవని అటాక్ జరిగింది సార్. బీర్ బాటిల్ తోటి ఆ వీడియో మొత్తం అయినదే సార్. ఇప్పుడు నా ఇంటికి వచ్చే అవసరం ఎవరికి లేదు, నేను ఎవరితోటి శత్రుత్వం లేదు, నేను ఉన్నదల్లా నీ ఒక్కరితోటే ఉన్నది. దాంట్లో సూపరింటెండెంట్ పేరు వాడుకున్నారు, అంటే సూపరింటెండెంట్ కేసు తీసుకొని నేను నీ పిల్లల్ని చంపిస్తామనేసి. మళ్ళీ తెల్లారి కమిటీ వేసిరు. ఆ కమిటీ అప్పుడు నేను నిజామాబాద్లో ఉన్నా అని చెప్తుండు. నిజామాబాద్లో ఉన్న మనిషివి 2వ తారీఖు పొద్దున్న ఎట్లుంటావు నువ్వు కమిటీ కాడ? అవునా కదా? ఇప్పుడు కమిటీ 21 నాడు నడిచింది, 22 నాడు నడిచింది, 21 వరకు నైట్ అక్కడనే ఉన్నాం మనం, 4-5 వరకు నీలోఫర్లోనే ఉన్నాం, తెల్లారి 8 వరకు మళ్ళీ నీలోఫర్లోనే ఉన్నాం. అంటే నువ్వు నిజామాబాద్ ఎప్పుడు పోయి వచ్చినట్టు సార్? అవునా కదా? నన్ను డ్యూటీలోకి వెళ్ళి ఇప్పుడు మీరు ఫోన్ చేస్తే ఒకసారి వాళ్ళు చేస్తే అంటుండు, నేను ఆ రోజు 21వ తారీఖు నేను నిజామాబాద్ పోయినా, నాకు నేనెందుకు పంపిస్తా ఆమె ఇంటికి? కాదు కామేశ్వరరావు, ఇప్పుడు ఇవన్నీ పోలీస్ వాళ్ళు అడిగినా, మీ ఇప్పుడు కమ్యూనిటీ మెంబర్స్ అడిగినా ఏమైనా చెప్పిండా? ఏం చెప్పిండో నాకు తెలియదు సార్. ఇప్పుడు నాకు జరిగింది నేను చెప్తున్నా. కామేశ్వరరావు ఏం చెప్తుండు? రీల్స్ తీసింది, టిక్ టాక్ చేసింది, ఐడి కార్డు తిప్పింది, అసలు ఆమె వెనకాల ఉండి ఎవరో వేపిస్తారు కేసు. ఎవరికి ఎందుకు వేపిస్తారు సార్? ఎవరికేం అవసరం సార్? ఆయన మీద అంత శత్రుత్వం ఎవరికి ఉంది? నేను 30,000 జీతగానే అంటాడు సార్, మరి నీకు ఇంతమంది శత్రువులు ఉన్నారా నీ మీద వేపియానికి? ఒక్కసారిగా ఆలోచించండి సార్. కాదమ్మా, ఇప్పుడు నిన్ను రూమ్ లోకి పిలిచిండు, నీ డ్రెస్ లాగిండు, ఇప్పుడు నువ్వు చూపించిన మొత్తం బ్లడ్ తోటి ఇట్లా వెళ్ళగానే బ్లడ్ మొత్తం వచ్చింది, బ్లడ్ గీతలు మొత్తం కనిపించినాయి మాకు. అవునా? నువ్వు నిజంగా టిక్ టాక్ చేస్తుండేనా, రీల్స్ చేస్తుండే? సార్ నేను నా ఇన్స్టా ఐడి ఇస్తా, లేకపోతే ఇంకా మీరు వేరే ఈ అకౌంట్ కాకపోయినా ఇంకో 2 సంవత్సరాల కింద ఎవరన్నా అడగండి, నేను ఏ రోజు నేను టిక్ టాక్ చేయలేదు. సరే ఓకే, అది వదిలేసే. ఇప్పుడు నువ్వు ఇట్లా గీతలు రాసిన వీడియోలు తీసుకున్నావు నువ్వు, ఆయన నిన్ను ఆ మాటలు మాట్లాడుతున్నా ఎందుకు రికార్డ్ చేయలేకపోయినావు? సార్ ఆ రూమ్ లోకి పోయేటప్పుడు ఫోన్ నా కాలో ఉండదు. అప్పుడు కాదు, ఇప్పుడు నీ వెంటనే ఉంటుండే, నువ్వు అన్నావు ఆయన వస్తుంటే నేను బాత్రూమ్ లో పోయి అంటే ఆయన వస్తుంటే ఆయన కనిపించకుండా ఈ బాత్రూమ్ లోకి వెళ్ళిపోతుంటే అది ఇదని. సో ఏదో ఒక రోజు ఆయనను పట్టి నువ్వు వీడియో ఎందుకు చేయలేదు? అట్లా అవకాశం ఉండదు సార్. ఇప్పుడు
నేను వార్డులలో ఉంటా, వార్డులలో ఉన్నప్పుడు రష్ డాక్టర్స్ సిస్టర్స్ రౌండ్స్ కి వస్తారు. అప్పుడు ఇప్పుడు ఆయన చెప్పేది మనం రికార్డ్ చేసుకుంటుంటే ఇటు వీళ్ళు పిలుస్తా ఉంటారు సార్, ఆ ఛాన్స్ ఉండదు సార్. ఇంకొకటి ఆయన రూమ్ లోకి పిలిచినప్పుడు మన ఫోన్ అలో చేయడు సార్, బయటనే పెట్టేయమంటాడు. తెలుసు సార్ ఆయనకు అన్ని ప్లాన్ తోటే ఉన్నాడు ఆయన. ఇంతకు ముందు వేరే వాళ్ళ విషయంలో ఇట్లనే వీడియో తీసి రికార్డ్ చేసి వాళ్ళు బయటికి వేసిర్రు, అందుకనేసి అప్పటి నుంచి ఈయన ఫోన్ దేని అంటే నిన్నే కాదు ఇంతకు ముందుకు చేసిండు. శ్రీశైలంలో కూడా ఊడ్చేట ఆమెను ఇట్లనే సెక్సువల్ గా హరాస్ చేస్తే అక్కడ బుద్ధి చెప్తే ఈడికి వచ్చి పడ్డాడు సార్. ఈడ నా పాపం ఏంటంటే నా పరిస్థితి బాగాలేక ఈయన చేపలాగా ఈయనకు చిక్కినాం. ఓకే సార్, ఇప్పుడు కామేశ్వరరావుకి ఒకవేళ కాల్ చేస్తే ఏమని మాట్లాడతాడు? ఏమో సార్ నాకు తెలియదు ఏమని మాట్లాడతారు. మీ దగ్గర నంబర్ ఉందా? ఉంది. నంబర్ 970 ఒక్క నిమిషం 970 అయినా నేను అన్నని అంటాడు సార్, మీకు ఒక ఎవిడెన్స్ చూపిస్తా, ఒకటి కదా 2 చూపిస్తా, నేను నాకు ఆడోళ్ళతో ఎట్లాంటిది ఇది లేదని అంటారు కదా. సరే ఫస్ట్ నువ్వు చూయించు, దాని తర్వాత కాల్ చేద్దాం ఆయనకి. ఇదేమో 90 మీద అటాక్ అయినప్పుడు సార్. ఓకే ఎవరి శివాలు మీవా? ఇంకోటి ఏది? ఇంకొక ఆడవాళ్ళదన్నా కామేష్ కును నవనీత అక్కకి ఏం సంబంధం? కామేష్ ఎందుకు వద్దంటాడు? ఆయన ఇక్కడ సూపర్వైజర్ కదా నీలోఫర్లా. కామేశ్వర్ ఎక్కడ ఉన్నాయి? ఇన్ఛార్జ్ గా నీలోఫరేగా. నవనీత ఉన్నాయి సూపర్వైజర్ నీలోఫర్లోనే. నీలోఫర్లో పాత బిల్డింగ్ లో ఈ పని ఉందని చెప్పి కాల్ చేసి రమ్మని చెప్పి మీద చేసిందంట. ఎవరి మీద? నవనీత మీద చేస్తే సరే ఏంది సార్ ఇది మీరు నాకు తండ్రి లాంటి వాళ్ళు అన్నందుకే దాని వీక్ అక్కడ పడితే మీకు తెలియదా? ఇది నాకు తెలియదు అక్క. మరి మీరు అప్పటి నుంచి ఎందుకు ఫైట్ చేయలేదు అక్క? మరి అక్క అంత కాదు, ఇప్పుడు నువ్వు ఇంత ధైర్యంగా బయటకు వచ్చినాక వాళ్ళు ఎవరు నీకు సపోర్ట్ చేయట్లేదా? అంటే ఫోన్లు చేసి మాట్లాడడం కానీ సార్ అంటే ఇప్పుడు ఇప్పుడు నువ్వు ముందుకు వచ్చినావు ధైర్యం చేసుకొని, సో వేరే వాళ్ళు ఎవరు నీకు సపోర్ట్ గా రావట్లే? వాళ్ళు వెనకాల ఉండి చెప్తున్నారు సార్ మేము వస్తాం, ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు వాళ్ళకి ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలు చాలా పెద్దోళ్ళు, దాంట్లో ఏజ్ చిన్న అంటే నేనే ఉన్నాను సార్. ఆల్మోస్ట్ అందరు పెద్దవాళ్ళు పెద్ద పిల్లలే ఉన్నారు వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి కామేశ్వర్ నంబర్ ఇవ్వండి. కామేశ్వర్ రావా? కామేశ్వర్ లిఫ్ట్ చేస్తాడా? ఫోన్ లిఫ్ట్ చేస్తుండా? చేస్తున్నట్టున్నాడు సార్. 970 144 144 0066 0066. ఓకే రాణి అనల్లా లేకుంటే రాణి. ఓకే నాకు తెలిసి లిఫ్ట్ చేయరు అనుకుంటా. చేసారు సార్ ఎంత. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సో కాల్ లిఫ్ట్ చేస్తలేరు. శరత్ గారి నంబర్ ఇవ్వండి. సో ఈయన చేసేటివి మొత్తం శరత్ గారికి తెలుసు మొత్తం సార్. సో 2 times నేను తీసేసిన మళ్ళీ శరత్ గారు పంపించడం జరిగింది. 990 990 85 85 34 34 611 611. శరతేనా కల్ నేమ్? ఆయన డ్యూటీ చేస్తూనే ఉన్నా? కామేశ్వరరావు లేదు సార్, నేను చాలా రోజులు ఫైట్ చేసినాక అప్పుడు తీసేసిరా? నాకు అంటే తప్పు ఆయన తప్పు చేయలేదంటే మీకు తెలియదు కదా తప్పు చేసింది అని. సో శరత్ గారు కూడా లిఫ్ట్ చేయట్లేదు అంటే ఈయన అసలు ఏమనుకొని అసలు
మిమ్మల్ని తీసేసిన మళ్ళీ ఎందుకు పెట్టిండు, మీ తప్పుంటే మిమ్మల్ని అప్పటిదప్పుడే తీసేస్తారు కదా, ఎందుకు పెట్టారు 2 సార్లు అనేది ఒకసారి అడుగుదాం శరత్ గారిని కూడా. నాకు తెలిసి ఇవే కాల్స్ వస్తాయని లిఫ్ట్ చేస్తలేరేమో. చేస్తలేరేమో సార్, నాకు కూడా తెలియదు సార్. వాళ్ళు సో ఎవరెవరి పైన కేసు పెట్టినా వీళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయట్లే. అసలు అడుగుదాం అసలు ఏంటని అడుగుదామని అనుకుంటే అసలు ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు. సో అసలు ఎవరెవరి మీద కేసు పెట్టారు మీరు? నేను ఓన్లీ కామేశ్వరరావు మీదనే పెట్టినా సార్. ఆ రోజు పెట్టినాక ఎఫ్ఐఆర్ అయింది అని చెప్పాను కదా సార్. చెప్పినాక ఏది ఉంటే అదే జరుగుతుంది అనేసి అనే వాళ్ళు ఎఫ్ఐఆర్ పట్టుకొని వచ్చారు. ఎస్టీ ఎస్సీ కేసు పెట్టిరా? ఎస్టీ ఎస్సీ కేసు కూడా పెట్టాం సార్. అయితే మామూలుగా ఈ కమిటీకి వెళ్ళాం సార్. నీలోఫర్ల కమిటీ వేసినాక ఆ రోజు మా ఇంటి ముందు అటాక్ అయింది. అయితే పోలీసు వాళ్ళ దగ్గరికి నేను ఎల్బీ నగర్ PA 100కు ఫోన్ చేసిన సార్. నైట్ 12:30కి నేను ఇంట్లో ఉండి నాకు భయం అనిపించి పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చారు. పిల్లల్ని తీసుకొని PSకి వెళ్ళి కంప్లైంట్ చేసి వచ్చేసిన. వచ్చినాక నేను అడిగి చేసిన మిస్టేక్ ఏంటంటే నా పూర్తి అడ్రస్ ఇవ్వలేదు సార్. ఎందుకు ఇవ్వలేదంటే మళ్ళీ వచ్చి ఏడ మమ్మల్ని ఇది చేస్తారో అనేసి భయానికి ఇవ్వలేదు. ఎవరిని నమ్మాలనే లేకుంటుండే సార్. తర్వాత 4-5 రోజులు క్రిస్మస్ అయిపోయినాక తెల్లారి 22 కమిటీకి వచ్చినాక నేను ఇవన్నీ ఎవిడెన్స్ చూపించినాక అక్కడ జనార్దన్ సార్ ఎవరో ఉండే ఆర్ఎంఓ, ఆయన నేను చెప్పేది ఎవిడెన్స్ రికార్డ్ చేసుకున్నాడు. అందరినీ ఆయనని పిలిచిండు. మా మధ్యలో ఎంతెంత మందితోటి జరిగిందో వాళ్ళందరినీ పిలిస్తే వాళ్ళు జరిగింది చెప్పారు సార్. చెప్పినాక వాళ్ళు ఆ తప్పు ఒప్పని ఏమనలే, కమిటీలో రాసుకున్నారు, సూపరింటెండెంట్కి ఇచ్చారు. సూపరింటెండెంట్ సార్ ఉండి సరే వెళ్ళమ్మా అని అన్నారు. వెళ్ళమ్మా అంటే మరి నాకు అప్పటికైనా సూపరింటెండెంట్ నాకు డ్యూటీ ఇవ్వలేదు సార్. ఇవ్వకపోయేసరికల్లా నేను ఇంటికి వచ్చేసినాక 2 రోజులకు 3వ రోజు జనార్దన్ సార్ అన్నాడు, ఈ 15,000 జీతానికి పిల్లలకు నువ్వు ఉండాలి, నేను పిల్లల్ని చంపేస్తే ఆగమవుతారు, అవసరమా ఈ రాజకీయాలు వద్దమ్మా, మంచిగా ఏమైనా డ్యూటీ చేసుకో అనేసి అన్నారు. అన్న తర్వాత నాకు చేసిన కష్టం ఇవ్వలేదు. అసలు ఎందుకు జరిగిందో గట్టిగా అడిగేటోళ్ళు లేరు. అటు కేసు పెడితే కేసు రెస్పాండ్ అయితే లేరు. అసలు ఏం జరుగుతుందో తెలియదు. ఫస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ తెమ్మన్నారు, నువ్వు లంబడదానివా కాదా అని అడిగిరు సార్. అడిగినాక అన్నీ ఇచ్చిన, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసి ఇచ్చినాక కూడా కేసు ఎటు మూవ్ అవుతుంది. అయిపోయేసరికల్లా నాకు ఇక భయం వేసి కొన్ని రోజులు ఇంట్లోనే ఉన్నా. అది జరిగినాక ఉన్నాక ఏసీపీ సార్ ఫోన్ చేసి అమ్మ ఇట్లా మేము ఏసీపీ ఆఫీస్ నుంచి చేస్తున్నాం, నువ్వు రావాలి, నిన్ను ఎవిడెన్స్ నీవేందో నీ బాధ ఏందో మాతో చెప్పుకో అంటే, సార్ ఇట్లా నా మీద అటాక్ అయింది ఇంటి మీద, నాకు రావాలంటే భయం వేస్తుంది అంటే ఎవరినన్నా తీసుకొచ్చుకో అని అన్నారు. అంటే నేనుండి పక్కన అన్నయ్యని అడిగితే అన్నయ్య వచ్చింది, ముఖేష్ అన్న అని ఉంటాడు, అన్న వచ్చినాక మళ్ళీ సూపరింటెండెంట్ ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఏమని సార్ మాట్లాడుతా అన్నాడు, రమ్మని పోయినాక సూపరింటెండెంట్ సార్ కూర్చొని ఉన్నప్పుడు ఏందమ్మా నీదని అంటే నేను ఒక్కటే అడిగిన సార్, ఆ రోజైనా ఒకటే అడిగిన, సార్ నా డ్యూటీ నాకు ఇవ్వండి, ఇప్పుడు తప్పు చేసింది అయినా నేనా కాదనేది నాకు కాదు, నాకు డ్యూటీ ఇస్తే నేను నా పిల్లలకు అన్నం పెట్టుకుంటా, నాకు చేసిన కష్టం మీ దగ్గరనే ఉండిపోయింది, ప్లీజ్ సార్ నాకు డ్యూటీ ఇవ్వండి అంటే, డ్యూటా లేదు ఇప్పుడు డ్యూటీ ఉన్నప్పుడు ఇస్తాం, ఇంకోటి ఎట్లా ఇవ్వాలి నీకు డ్యూటీ అనేసి అన్న. ఇంకా అన్నాక నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. ఎవరైనా సూపరింటెండెంట్ సార్ డ్యూటీ ఇయ్యబుద్ధి కాక ఇవన్నీ అనేసి అన్న తర్వాత ఉండి ఈయనకి ఇట్లా మాట్లాడుతుండంటే ఇయ్యబుద్ధి అవుతలేదు అనేసి అనుకొని అక్కడి నుంచి నేను ఏసీపీ ఆఫీస్కి పోయినా సార్. ఏసీపీ ఆఫీస్కి పోయినాక అక్కడ సార్ ఉన్నాడు, సార్ ఉండి రికార్డ్ చేసుకున్నాడు నేను చెప్పేది. రికార్డ్ చేసుకున్నప్పుడు మొత్తం నేను చెప్పేది మొత్తం వీడియో ఎవిడెన్స్ తీసుకున్నాడు. ఏసీపీ సార్ కూడా వింటుండు నేను చెప్పేది. అంటే ఆయన నేను చెప్పేది మాత్రమే వింటున్నాడు సార్. వినుకుంటా సరే అమ్మ నువ్వు వెళ్ళు అని అన్నారు. అన్నాక సార్ ఇంకో మాట అన్నారు సార్, ఏమని నీ జీవనాధారం ఎట్లా వెళ్తుంది అని అడిగితే నేను ఏడ్చుకుంటే చెప్పాను సార్ నాకు ఇప్పుడు డ్యూటీ లేదు, కష్టం వాళ్ళ దగ్గర ఉంది, చాలా కష్టం అవుతుంది సార్, తినడానికి తిండి కూడా లేదు అంటే, అయ్యో ఆగమ్మ నేను అప్పలనాయుడుకి ఫోన్ చేస్తా అని అప్పలనాయుడు సార్కి ఫోన్ చేసిండు సార్. ఏసీపీ సార్ నాకు ఏసీపీ సార్ మీద కానీ ఏసీపీ ఆఫీసుల మీద ఎవ్వరి మీద నేను చెప్తలేను సార్. నాకు అక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు సహకరించారు, కానీ నాంపల్లి పిఎస్లో మాత్రం నాకు సహకరించలేదు సార్. నాంపల్లి పిఎస్లో మాత్రం ఏ ఒక్కరు కూడా నన్ను సహకరించలేదు సార్. ఏసీపీ ఆఫీస్లో ఏసీపీ సార్ కానీ ఇంకొకసారి నాకు ఏ సార్ టేక్ ఓవర్ చేసినారు, ప్రతి ఒక్కరు ఎక్స్పర్ట్ మంచిగా మాట్లాడారు, మంచిగా చూసిరు కూడా, నన్ను ఎవ్వరు కూడా వేరేలాగా ఉండరు.
ఆయన అప్పలనాయుడుకి ఫోన్ చేసిండు సార్. ఫోన్ చేసి పోయేలోపు నేను నీలోఫర్కి వచ్చేలోపే అప్పలనాయుడు సూపరింటెండెంట్ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు సార్. 20 నిమిషాల తర్వాత నన్ను పిలిచినప్పుడు సూపరింటెండెంట్ సార్ ఉండి, సార్ అంటే నువ్వు ఎవరిని తీసుకొని వచ్చినా నిన్ను డ్యూటీ ఇవ్వను, నీకు డ్యూటీ ఎందుకు ఇవ్వాలి, నేను దేనికి ఇవ్వాలి, కేసు నాకు చెప్పి పెట్టినవా అంటే కేసు చెప్పి పెడతారా సార్ ఎవరన్నా? జరిగింది కాదు. నువ్వు అసలు డ్యూటీ గురించి ఆడికి ఎందుకు పోతున్నావు? వేరే దగ్గర మస్తు డ్యూటీలు ఉంటాయి కదా నీకు. అంటే ఇప్పుడు చేసిన కష్టం వాళ్ళ దగ్గరనే ఉంది కదా సార్. ఇంకోటి మనం వేరే దగ్గరికి ఎందుకు పోవాలి సార్? నేనేం తప్పు చేసినా సార్ అక్కడ? నేనేమైనా లంచం తీసుకున్నానా, లేకపోతే నేను ఎవరితోటైనా మిస్బిహేవ్ చేసినా, లేకపోతే నేను ఎవరి సంసారం అన్న కూలగొట్టినా? కాదు కదా సార్. ఇప్పుడు నా బతుకు నేను బతుకుతుంటే నా కడుపు మీద వచ్చి ఆయన కొట్టిండు. అంటే కాంట్రాక్ట్ తర్వాత పర్మనెంట్ అవుతుందా ఏమో తెలియదు సార్. కానీ ఇంకా మనం చేసింది అక్కడే కదా సార్. ఇప్పుడు మనం తప్పుకున్నాం అనుకో, మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం కదా సార్ అంత మందిలా, అవునా కదా? ఇప్పుడు మనకు డ్యూటీ కావాలంటే ఇప్పుడు మనం అక్కడ చేస్తేనే మనం ఏందనేది తెలుస్తుంది. ఇప్పుడు వేరే దగ్గర ముఖం చాటేసుకుందంటే అమ్మో ఇదేం చేసింది అందుకని ఇట్లా అయిందని అంటారు సార్ ఎవరైనా. అది కాదు కదా సార్. మనం ఏం తప్పు చేయనప్పుడు మన డ్యూటీ కోసం మనం ఫైట్ చేయాలి కదా. ఇప్పుడు నీకు న్యాయం జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావా? నాకు న్యాయం జరగదు సార్. జరగదు. ఎట్లా జరుగుతుంది సార్? సూపరింటెండెంట్ నేను అడిగినప్పుడు పట్టించుకోలేదు. సూపరింటెండెంట్ పక్కనే అప్పలనాయుడు సార్ కూర్చొని కాదు, పోలీసులు నీకు సపోర్ట్ చేయరా? ఇప్పుడు మొన్న సీతక్క దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి నాకు కొంచెం ఐజీ సార్ వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. ఎవిడెన్స్ ఇట్లా అన్ని సేకరించిండు మాట్లాడు. పెద్ద పెద్దలు ఉన్నప్పుడు నీకు న్యాయం జరగదని ఎట్లా అనుకుంటున్నావు? ఎవరున్నారు సార్ పెద్ద పెద్దోళ్ళు? ఎవరు లేదు. సీతక్క మినిస్టరే ఉంది కదా. సీతక్క మినిస్టర్ అయితే ఆ ఒక్కరోజు ఫోన్ మాట్లాడి చెప్పింది సార్. చెప్పలేదని నేను అంటే నేను పోగానే ఆ జనాలకు కూడా మనం చెప్తే వినే పొజిషన్ లో ఆ మేడం వాళ్ళు లేరు. ఎందుకంటే ఆమె చాలా బిజీ కదా సార్. నేను నాకు చెప్పుకోవడానికి కొంత అవకాశం వచ్చింది, నేను నాకు కొంత చెప్పుకుంటే ఆమె రెస్పాండ్ అయింది. నేను ఏసీపీ ఆఫీస్ లోకి వెళ్ళి ఈడ సూపరింటెండెంట్ ఆఫీస్ కి వచ్చి నేను డ్యూటీ అడిగినప్పుడు సూపరింటెండెంట్ అట్లా మాట్లాడిండు. నువ్వు నాకు చెప్పి కేసు వేసినావా, నువ్వు నీకెందుకు ఇవ్వాలి నేను డ్యూటీ అని మాట్లాడిండు. ఇంకొకటి ఆయన పక్కన ఏసీపీ ఉండి పెద్దోళ్ళ మీద కేసు వేసేటప్పుడు తెలివి ఉండద్దు, బుద్ధి ఉండద్దు, తెల్లగుణం ముద్దుగుణం అని తిట్టిండు సార్. అప్పలనాయుడు తిట్టిండు. తిట్టినాక నేను ఏడ్చుకుంటూ బయట వచ్చి సోఫాలో కూర్చొని. ఇప్పుడు కామేశ్వరరావు అన్నట్టయినా అంత పెద్ద ఆఫీసరా? అంత పెద్ద ఆఫీసర్ అంటే మరి నేను పోలీసు వాళ్ళని 5 లక్షలు పెట్టి కొనుక్కున్నా, 10 లక్షలు పెట్టి కొనుక్కున్నా, పోలీసు వాళ్ళు నా కాళ్ళ కింద చెప్పులు అన్ని ఆయన చెప్పినవే కదా సార్ మాటలు. అవన్నీ మీతో చెప్పిండు? నాతో చెప్పిండు. కాల్ రికార్డ్స్ ఏం లేవు సార్. ఎల్బీ నగర్ పిఎస్ కాడికి వెళ్ళినప్పుడు అక్కడ చెప్తే ఆయన చెప్పండి, ఆయన నోట్లోకి వెళ్ళి రాదైతే నేను ఎందుకు చెప్తా సార్. ఎల్బీ నగర్ పిఎస్ కాడికి పిలిచిర్రు, వాళ్ళు కూడా అడిగిర్రు, నా గురించి ఎంక్వైరీ చేసిర్రు, అమ్మాయికి ఎవరితో గొడవలు లేవు అంటే పోలీసులకి కామేశ్వరరావు 5 లక్షలు లంచం ఇచ్చిండంట సార్. మరి ఎవరికి ఇచ్చిండు? అప్పలనాయుడుకి ఇచ్చిండా ఎవరికి ఇచ్చిండో నాకు తెలియదు. నేను పోలీసు వాళ్ళని కొనుక్కుంటున్నా, నీది ఫాల్తు కేసు అని కొట్టి పడేస్తారు. అన్ని ఆయన మాటలే కదా సార్. అన్ని రోజులు నా కేసు టేకప్ కాలేదు సార్. నేను ఎప్పుడు బయటకు వచ్చి చెప్పాను మీడియాకు, అప్పుడు నా కేసు టేకప్ అయింది. మరి అదే ముందు నుంచి చేసి ఉంటే బాగుంటుంది కదా సార్, నాకు నమ్మకం అనిపించు కదా. ఇప్పుడు ఏసీపీ సార్కి ఏం అవసరం సార్ నా కడుపు గురించి ఆలోచించడానికి? ఆయన ఎంత చూసిండో, ఎంతమంది బతుకులు చూసిండో, అందుకనే నీ బతుకు తెరువేందో నేను చూపిస్తాను పంపించిండు. ఆ సూపరింటెండెంట్ ఒక ఏసీపీ మాట వినలేదు సార్, సీతక్క మాట వినలే. పిసిసి చైర్మన్ ఉన్నారు కదా సార్ ఆయన కాంగ్రెస్ పార్టీ, ఆయన ఫోన్ చేసి అమ్మాయికి డ్యూటీ ఇవ్వండి ఎందుకు తీసేసినారంటే కూడా నువ్వు తెల్లారి నువ్వు డ్యూటీ వాళ్ళ వీళ్ళతో ఫోన్లు చేపిస్తే నేను నిన్ను పెట్టుకుంటానా? వాళ్ళు 20 మందిని పంపిస్తారు, 20 మందిని పెట్టుకోవాలన్నా నేను పెట్టుకోనని అనే ఎవరికి రెస్పాండ్ ఇస్తారు సార్? ఏ సీతక్కకి ఇస్తారు, ఏ పిసిసి చైర్మన్కి ఇస్తారు, ఏ సార్ వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు వాళ్ళందరూ అయితే చెప్పినప్పుడు మరి తీసుకున్న ఇప్పుడు ఆయనకు కూడా ఉండాలి కదా సార్. ఇప్పుడు ఆడపిల్ల ఒక్కది బయటకు వచ్చి 2 పిల్లల్ని మొగల్ని సాదుకుంటుంది, సరే అది తప్పో ఒప్పో తర్వాత చూద్దాం, నువ్వైతే చేసుకొని ఎందుకు ఇవ్వలేకపోతున్నావు సార్? అవునా కదా? ఇయ్యలేదు సార్ సూపరింటెండెంట్. అప్పలనాయుడు తెల్లగున్న ముద్దుగున్న పెద్దలతో కేసు పెట్టుకునేటప్పుడు తెలివి ఉండద్దు అని మాట్లాడిండు. అంటే అందంగా ఉంటే కేసులు పెట్టొద్దు. ఏం చేయాలంటే మరి ఏం చేయాలో ఆయనకు తెలియాలి సార్. అక్కడ నుంచి నేను బయటకు వచ్చి ఇట్లా మాట్లాడుతుంటే నువ్వు ఎదురు తిరిగి వాళ్ళని కొట్టాలి కదా సార్. నేను ఎందుకు కొట్టే అంత దమ్ము నాకు ఏడుంది సార్. అట్లా కొట్టే అంత శక్తి ఉంటే ఫస్ట్ రోజు ఆయన కొడుతుంటాను కదా సార్. అది లేకనే కదా సార్ నేను ఇవాళ ఇట్లా అయిపోయినా. ఆ ధైర్యం మా మొండితనం ఇప్పుడు తిరుగుతుంటే కొంచెం మొండిగా తయారవుతున్నా. ఎందుకంటే నేను భయపడుకుంటుంటే నా పిల్లల పరిస్థితి ఏంది? ఇంకా ఇంతకంటే ఘోరమైన క్రూరమైన మనుషులు వస్తారేమో. అప్పుడు నా పిల్లలు నేను రక్షించుకోవాలి, ఇంకా రక్షించుకోవాలి. ఆడపిల్ల ఎదుగొస్తుంది సార్. ఆడోళ్ళు ధైర్యం ఉండాలంటే ఇప్పుడు మనకు సమాజం ఏందో తెలియనప్పుడు ధైర్యం ఎట్లుంటారు సార్? ఇప్పుడు నేను ఆయనతో ఫైట్ చేయాలంటే ఒక సూపరింటెండెంట్ అన్న సపోర్ట్ కావాలి, ఒక
ఆర్ఎం అన్న మాట్లాడాలి, కనీసం అక్కడ డాక్టర్ అన్న మాట్లాడాలి, ఎవ్వరు మాట్లాడారు సార్. సరే ఇప్పుడు మా సైడ్ నుంచి నీకు ఏ హెల్ప్ కావాలి? నాకు నువ్వు పోరాటం చేస్తాం, మేము మీ వెంట ఉండాలా సార్. నేను ఒక ఎస్టీ ఎస్సీ అమ్మాయిలే కాదు సార్, అక్కడ చేసేటోళ్ళందరూ సెక్సువల్ హెరాస్మెంట్ కు గురైన వాళ్ళే. ప్రతి ఒక్కరు వాళ్ళందరూ మాతో మాట్లాడగలరా? మాట్లాడగలుగుతారు సార్ కొంతమంది. ఎవరికైనా సరే సార్, నేను చెప్పేది ఒక ఆడపిల్ల బయటికి వచ్చింది అంటే కాళ్ళ మీద బతకడానికి. సరే నీకు ఇష్టం ఉండి వానికి ఇష్టం ఉండి మీరేమైనా చేసుకోండి, అది మీ పర్సనల్ లైఫ్. బతకడానికి వచ్చిన ఆడపిల్లలకి రెస్పెక్ట్ ఇచ్చి డ్యూటీలు ఇచ్చి చేయించుకోండి. కానీ మీరు నా దగ్గర పడుకుంటేనే డ్యూటీ ఇస్తా, జీతం ఇస్తా, లేకపోతే మీ బతుకులు రోడ్డు మీద చేస్తా, హైదరాబాద్లో ఏ పని లేకుండా చేస్తా అని మాత్రం బెదిరించి వాళ్ళని ఇది చేయొద్దు. వాళ్ళు ఎవ్వరు రాకపోయినా ఎవరో ఒకరు ఉంటారు సార్, ఎదురు తిరిగే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళ కడుపు మీద కొట్టేవాళ్ళు. అది సార్ నేను చెప్పేది. ఏ సూపరింటెండెంట్ నాంపల్లి పిఎస్ వాళ్ళు నాకు సపోర్ట్ చేయలేదు, ఏసీపీ ఆఫీసర్లు నాకు సపోర్ట్ చేసిర్రు, నాతో మంచిగా మాట్లాడారు. నేను చెప్పేది వాళ్ళు విన్నారు, వాళ్ళు చెప్పేది నేను విన్నా. సరే నీకు న్యాయం జరగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సో నీ వెంట మేము ఉంటాం. మా సైడ్ నుంచి నీకు ఏ హెల్ప్ కావాలి? ఆయనకు శిక్ష పడాలి సార్. ఇప్పుడు వాళ్ళు నాతో కాంప్రమైజ్ కానీ వచ్చారు సార్. వచ్చారు, నీ పిల్లల్ని చదివిస్తాం, నీ పిల్లల పేరు మీద డబ్బులు వేస్తాం, నీకు డ్యూటీ ఇస్తాం అన్నారు. ఇప్పుడు కంపెనీ 2.5 కోట్ల టర్న్ ఓవర్ అవుతుంది. 2.5 కోట్ల టర్న్ ఓవర్ అయినప్పుడు నేను ఫస్ట్ సూపరింటెండెంట్కి రాసినప్పుడు నీ దాకా వస్తుంది. వచ్చినప్పుడు నువ్వు పిలిచి ఇయ్యలేదు ఫస్ట్. ఇంకోటి సార్, నాకు జాయినింగ్ లెటర్, టర్మినేట్ లెటర్ కంపెనీడే ఇచ్చింది, వేరే వాళ్ళకైతే రైట్స్ లేవు కదా సార్. అంటే మీకు అందుతే జుట్టు అందకపోతే కాళ్ళు. ఇప్పుడు డ్యూటీ ఇచ్చుడేంది సార్? మరి అదే రోజు తప్పు అయినదో నీదో ఆ తర్వాత చూసుకున్నాం, మీరు ఇద్దరు డ్యూటీలు చేసుకోండి అని ఎందుకు అనలేదు? అవునా కదా సార్? ఆయనను సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది కంపెనీ సార్. దాంట్లో మెయిన్ పాత్ర శరత్ బాబు, తర్వాత హనుమంత్ రెడ్డి. ఈ రోజు వరకు కూడా నా జీతం పైసలు ఇవ్వలేదు సార్. ఇప్పుడు వరకు కూడా నాకు జీతం అడిగితే ఏమంటున్నారు వాళ్ళు? సూపరింటెండెంట్ అడిగితే వాళ్ళని అంటారు, వాళ్ళ కంపెనీతో వీళ్ళని అడిగితే వాళ్ళు అంటారు, వాళ్ళు అడిగితే వీళ్ళు అంటారు. ఈ రోజు వరకు ఇవ్వలేదు. అట్లాంటి వాళ్ళు ఇవాళ ఏదో కాంప్రమైజ్కి వచ్చి డ్యూటీ ఇస్తా అంటే 6 నెలలకైనా నా మీద పగ సాధించుకుంటారు. వాళ్ళ దగ్గర పని చేయాల్సిన అవసరం ఏంటి సార్? ఇప్పుడు మీరే అన్నారు వేరే కాడే చేసుకోండి. నాకు చేతన్ అయితే పని చేసుకుంటా సార్. నాకు చేతన్ కాలేదనుకో నా గుడిమెట్ల మీద అడుక్కొని తింటా. అది కూడా నా చేతన్ కాలేదనుకో నా పిల్లలు నా మొగను నా చేతితోటే చంపుకుంటా. కానీ వాళ్ళ దగ్గరకు పోయి అయితే మేము బతకలేము సార్. సో వాళ్ళ దగ్గరికి పోయి బతకకండి, కానీ ధైర్యంగా బతుకు. ధైర్యంగానే ఇప్పుడు పిల్లల్ని చంపుకొని మా ఆయన చంపుకుంటాను కాదు. నేను అట్లాంటి పొజిషన్ వస్తే అని చెప్తున్నా సార్. అట్లా కూడా నేను బతకలేకపోతే అట్లాంటి పొజిషన్ వస్తే మా దగ్గర మేము చూస్తాం చెప్తున్నా కదా సార్. ఇవాళ మీరు ఉన్నారు సార్, మీరు ఇంకో అన్న వాళ్ళు ఫస్ట్ నన్ను సపోర్ట్ చేసింది V96. నేను ఒక్కసారి ఫోన్ చేసి చెప్పంగానే నా బాధ అన్న బాగా అర్థం చేసుకున్నారు సార్. దేవుడు ఏదో రూపంలో వస్తాడు అనుకుంటే నాకు మీ రూపంలో వచ్చారు సార్. నాకు కృష్ణుడు చాలా ఇష్టం. ఏ కష్టంలో ఉన్నా కృష్ణుడు వచ్చి ఆదుకుంటాడని నేను అనుకుంటా. కానీ నాకు ఒక కృష్ణుడు లాగా సార్. ఇప్పుడు ఆ రోజు వరకు వాళ్ళు ఉండే, ఇప్పుడు మీరు కూడా నాకు అట్లనే అనిపిస్తున్నారు. అందరూ డబ్బుల కోసం వేసిందని, నాకు డబ్బులే కావాలనుకుంటే సూపరింటెండెంట్ మీద వేస్తా కదా సార్, లేకపోతే గవర్నమెంట్ డాక్టర్ మీద వేస్తా కదా, ఆ హెచ్ఓడి మీద వేస్తా కదా. ఆ ముసలోని మీద ఏం అవసరం సార్ నాకు వేయనీకి? వాడు చేసిన అరాచకం తక్కువ ఉంది అనుకుంటున్నావా సార్? ఇప్పుడు మీకు ఇన్ని చూపించిన ఇన్ని ఎవిడెన్స్, ఇంతమంది ఆడపిల్లలు బాధపడేది వాళ్ళంతా అబద్ధమే చెప్తున్నారా సార్? నేనంటే అబద్ధం చెప్తున్నా, వాళ్ళందరూ అబద్ధమే చెప్తారా? నీకు క్యాస్ట్ పిచ్చి లంబడో లేడన్నా కనిపిస్తే నువ్వు రూమ్లోకి తీసుకుపోయి కొడతావు. నువ్వు కొట్టలేదని నిరూపి అదే నాంపల్లి పిఎస్లో నేను కేసు తీపిస్తా బయటికి. అవునా కదా సార్? నీకు లంబడోళ్ళు అంటే ఎందుకు అంత చులకన? లంబడోళ్ళే కాదు సార్, ఏ క్యాస్టులైనా ఆయన చులకనే సార్. కానీ నువ్వు సపోర్ట్ చేసిన కంపెనీ మంచిగా లేదు సార్. కానీ నిజం చెప్తున్నా అంటే మీరు ఇన్ని రోజుల కన్నా బయటకు వచ్చి అంటే మీరు మీ కష్టాలు చెప్పుకుంటున్నారు. సో మీలాంటి వాళ్ళు చాలామంది అంటే వాళ్ళు పనిచేసే కంపెనీలలో కానీ హాస్పిటల్లో కానీ రెస్టారెంట్లో కానీ ఎక్కడెక్కడ పనిచేస్తారో ఇట్లాంటి చాలా ఎదుర్కొంటారు. చాలామంది బయటకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా సెక్సువల్గా హరాస్మెంట్ చేస్తే వాళ్ళని కొట్టండి, లేకుంటే ఏదైనా వీడియోలు తీసి బయట కంప్లైంట్ ఇవ్వండి. అంటే ఇంతమంది పోలీసులు ఉన్నారు, ఏం చేస్తున్నారు?
అసలు అంటే ఈమె కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా అసలు పోలీసులు అసలు పట్టించుకోలేరంట. నాంపల్లి పిఎస్ వాళ్ళు అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అంటే తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇట్లాంటి వాళ్ళకు కొంచెం న్యాయం చేయాలి నిజం చెప్పాలంటే. సో అంటే నీకేమైనా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నావా? ఇప్పటికీ కూడా జరగదు అనుకుంటున్నావా? ఏమో సార్, ఇక చూడాలి. న్యాయం అంటే ఇక పోలీసు వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళ ధర్మంగా వాళ్ళు నడవాలి. ఇంకొకటి ఎందుకు నమ్మారంటే సార్ ఆడపిల్లల్ని, ఈ సెలబ్రిటీస్ ఉన్నారు కదా సార్, ఉన్న రోజులు ఉండి వాళ్ళతోటి తర్వాత కేసులు పెడుతున్నారు. అందరు కూడా అలానే అనుకుంటున్నారు సార్, అందరినీ కూడా అలానే అనుకుంటున్నారు. ఇప్పుడు నన్ను కూడా చాలా మంది ఫస్ట్ ఏమనుకున్నారు, ఆయన ముస్లిం తోటి మంచిగా ఉండి ఉండి ఇప్పుడు వేసిందేమో అనుకుంటారు. కానీ మేము ఉండలేదు సార్ ఆయన. కానీ నిజం చెప్పాలంటే ఇప్పుడు ఒక్క ఆడపిల్ల తప్పు చేస్తే అదంతా అందరి మీదకి వస్తుంది. అంటే నువ్వు చెప్పింది నిజమే. అంటే ఇట్లాంటి సెలబ్రిటీస్ ఇట్లా వాళ్ళతో ఒక నెల ఒక ఆయన తోటి ఇంకో నెల ఒక ఆయన తోటి ఉండి వాళ్ళు ఎంజాయ్ చేసి దాని తర్వాత విడిపోయి మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇప్పుడు మనం చాలా చూసినాం. సో వాళ్ళని ఏం మనం చెప్పలే, ఎందుకు చెప్పడం అని చెప్పేసి చెప్పట్లే. సో వాళ్ళు మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయి ఇప్పుడు స్వారీలు చెప్పి అవన్నీ బాగా ఆడియో రికార్డులు కూడా బయటకు వచ్చినాయి. సో అట్లాంటి జరిగినాయి కాబట్టి నువ్వు కూడా ఇప్పుడు కొత్త రకము ఆమెనేమో ఆమె కూడా వచ్చి చెప్తుందని చెప్పేసి అనుకుంటావు. కానీ నిజం చెప్పాలంటే ఇప్పుడు జనాలు కూడా వాస్తవం ఏది అవాస్తవం ఏది అని చెప్పేసి వాళ్ళకి తెలుస్తుంది జనాలకి. ఇప్పుడు నువ్వు ఇంతగానని చెప్పినావు, నువ్వు ప్రూఫ్స్ చూపించడం జరిగింది. సో ఇవి చూసినాక కూడా వాళ్ళు ఇది నీది అబద్ధం అని చెప్పేసి అనుకోలేరు కదా. అనుకోకూడదు కూడా సార్. సో నువ్వు అబద్ధం అయితే ఫస్ట్ నేనే నిన్ను అసలు ఇంటర్వ్యూ చేయరు సార్. ఆ సార్ వాళ్ళు కూడా అదే చెప్పారు సార్, ఏదైనా నిజం అబద్ధం అనేది కొన్ని ఎవిడెన్స్ ని బట్టి చెప్తారు సార్. ఆయన మా నాన్న లాంటి వారు సార్. నేను కేసు వేసినాక కొన్ని రోజులు బాధపడ్డాను సార్. ఏమని, అంత పెద్ద మనిషి నిన్ను సెక్సువల్ గా హరాస్మెంట్ చేసి నీతో గలీజ్ గా మాట్లాడినప్పుడు ఇప్పటికి నువ్వు నాన్న అని చెప్పేసి ఎట్లా ఫీల్ అవుతున్నావు? అంటే ఎట్లా ఫీల్ అవుతున్నా అంటే నేను మా నాన్న ముఖం చూడలేదు కదా సార్. మా ఇళ్ళల్లో తాగొచ్చి కూడా కూతుర్లను తిడతారు, అట్లనే నేను అనుకున్నా. కానీ ఆయనకు అస్సలు లేదు సార్. ఆయన మనిషే కాదు, ఒక నక్క జిత్తులపై నక్కు ఉంటుంది చూడు సార్. ఆయన స్వార్థం కోసం ఆయనను ఆడోళ్ళను మొగోళ్ళనే చూడాడు సార్. ఆయనకు నచ్చకపోతే ఎంతటి మొగోళ్ళైనా తీసేస్తాడు, ఆయనకు నచ్చితే ఎంతటి ఆడపిల్లైనా అని పక్కలకి. కానీ నిజం చెప్తున్నా, ఇప్పటికైనా కామేశ్వరరావు గారు అంటే రూ అని అంటున్నాం, ఆడనొచ్చు బట్ అనలేము, ఎందుకంటే మేము మీడియా ఫీల్డ్ కాబట్టి, మేము జర్నలిస్టులం కాబట్టి మేము అనలేము. సో ఇప్పటికి కూడా మీరు ఇంత చేసినా అంటే ఒక నాన్నగారు లాగా నేను కేసు పెట్టిన తర్వాత ఇట్లా అనుకున్నా అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇట్లాంటి ఒక ఆడపిల్లన మీరు సెక్షువల్ హరాస్మెంట్ చేయడం, సో ఇప్పటికైనా కానీ మీరు తగ్గి అంటే మీరు తప్పు చేసిరని చెప్పేసి ఒప్పుకొని సో ఆమె కాళ్ళ మీద పడి క్షమించమని కోరి సో ఆమెకు ఆ జాబ్ వచ్చేటట్టు చూడాలని చెప్పేసి మేము చెప్తున్నాం. సో ఆమె పోరాటం ఎప్పటి వరకు ఇస్తుందో ఆమె వెంట మేము మా మీడియా ఛానల్ ఎప్పటికి ఉంటుంది. సో మీకు మేము తోడుంటాం ఎప్పటికీ. అంటే ఆయన తగ్గే వరకు అసలు ఆయన చేసింది నిజం అని చెప్పేసి నిరూపణ అయ్యి ఆయన జైలుకి వెళ్ళే వరకు సపోర్ట్ ఉంటాం. ఓకేనా? కానీ సార్ ఇప్పుడు ఆయన ఎంబట్ అయితే వాళ్ళ కంపెనీ సపోర్ట్ చేస్తుంది సార్. ఆయన తప్పు చేసిందని తెలుసు. ఏ కంపెనీ? ఇది వీరభద్ర ఎస్కేఎస్. సో వీరభద్ర కాంట్రాక్ట్ కంపెనీ కూడా. సో మీరు ఆఫర్ లెటర్ అదే డేట్ కి ఎట్లా ఇస్తారు, టర్మినేట్ అదే డేట్ కి ఎట్లా ఇస్తారు? అంటే ఆఫర్ లెటర్ ఎందుకు ఇచ్చారు అంటే గంట సేపు పని చూసేసి అప్పుడే టర్మినేట్ చేస్తారా? సో ఎక్కడ నుంచి ఉంది ఇది? సో అంటే మీ కథ కూడా ముందు బయటపడుతుంది. సో మీరు కూడా ఆమెకు న్యాయం చేస్తే కొంచెం బెటరు. న్యాయం చేయకుండా ఉంటే సో నెక్స్ట్ ఫర్దర్గా ఆమె ఎక్కడి వరకు వెళ్తుందో సో ఆమెకు మీడియా ఫీల్డ్ మొత్తం మీడియా వాళ్ళందరూ సపోర్ట్ ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నీకు న్యాయం జరగాలని చెప్పేసి మా శివ స్టూడియోస్ త్రూ మేము కోరుకుంటున్నాం. సో నీకు న్యాయం జరగాలని చెప్పేసి మేము శివ స్టూడియోస్ త్రూ కోరుకుంటున్నాం. సో నమస్తే అమ్మ, థ్యాంక్ యూ.